కావచ్చు, మీకున్నటువంటి గోల్స్ మీరు 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 పెట్టుకున్నటువంటి గోల్స్ కావచ్చు, ప్రతి ఒక్కరు అసలు ఎంత మంచిగా నవ్వుతూ ఖచ్చితంగా మీరందరూ పరిచయం చేసుకుంటున్నారు ఉదయం లేచినాగానే. నేను కూడా నా తరపున ఎందుకంటే ఇందులోకి తీసుకొచ్చినటువంటి ప్రతి ఒక్క లీడర్ గురువుతో సమానం. తనకి చదువు ఉండని, చదువు లేకపోని ప్రతి ఒక్కరు గురువుతో సమానం కాబట్టి నేను కూడా మీ గురు పూజోత్సవ గురు పూజోత్సవ రోజు తరపున మీకు ఖచ్చితంగా ప్రతి ఒక్క ఇందులో ఉన్నటువంటి గురువులకు అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ సార్, ఈ జూమ్ కి ఇన్వైట్ చేసినటువంటి నాకు. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. నా పేరు వచ్చేసి మల్లేష్. మాది సార్ వాయిస్ క్లియర్ ఉందా? క్లియర్ సార్, క్లియర్ క్లియర్ సార్. కంటిన్యూ సార్, మళ్ళీ సార్ రైట్. క్లియర్ క్లియర్. నా పేరు వచ్చేసి మల్లేష్. మాది గుండాల విలేజ్, చేవేళ్ల మండల్, రంగారెడ్డి జిల్లా, ఔటర్ హైదరాబాద్. హైదరాబాద్ పక్కనే ఉంటది. సో నేను ఒక వెటర్నరీ డాక్టర్. బిజినెస్ కి రాకముందు నేను ఒక వెటర్నరీ డాక్టర్ గా వర్క్ చేస్తున్నా. జాబ్ కూడా నాకు మామూలుగా ఏం రాలేదు. నా స్టడీ వచ్చేసి వెటర్నరీ డిప్లొమా కంప్లీట్ అయ్యింది. 2006లో నేను డిగ్రీ డిస్కంటిన్యూలో ప్రైవేట్లో జాబ్కి వెళ్ళడం జరిగింది. డిగ్రీ వరకు డిస్కంటిన్యూలో జరగడం జరిగింది. ఎందుకంటే నేను స్టడీ కూడా చాలా కష్టాలు పడుతూ చదువుకున్నా. మాకు పెద్దగా ల్యాండ్ అనేది ఏం లేదు. నేను కూడా పెద్ద ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన వాడిని. సో ఒక 1.5 ఎకరా భూమి ఉంటది. సో ఇంకోటి మనకు మా నాన్న వచ్చేసి వ్యవసాయం చేస్తాడు. అంటే కౌలుకి వేసుకొని చేస్తాడు. అట్లా నేను పేద కుటుంబంలో పుట్టిన వాడిని. అట్లా ఏమైందంటే ముగ్గురు అక్కయ్యలు చాలా కష్టాలు పడి మా నాన్న కూడా అక్క వాళ్ళ పెళ్లి చేసేసిండు. అట్లా చేసిన తరుణంలో నేను కూడా ఒక 10th వరకే నేను చదవడం జరిగింది. అది 10th లోనే చాలా కష్టాలు వచ్చినాయి నాకు. ఎందుకు వచ్చినాయి అంటే నాన్న బయట భూములు చేసి మామూలుగా కౌలుకేసుకొని చేసినప్పుడు తను అప్పుడు నేను మినిమం 10th క్లాస్ ఉన్నప్పుడే డబ్బులు పనిచేయలేదు. డబ్బులు పనిచేయక సరే నాన్న కొద్దిగా ఒక 5-6 లక్షలు అప్పట్లోనే వాళ్ళు చేసినటువంటి కష్టం ఇవ్వలేక నాన్న కొద్దిగా మెంటల్‌గా ప్రిపేర్ అయ్యి మమ్మల్ని గుర్తుపడతలేడు. అట్లా ఏమైందంటే కొన్ని రోజులు హాస్పిటల్‌లో తిరగడం జరిగింది. ఆ టైంలోనే నేను ఆ టైంలో నేను గమనించింది ఒకటే సార్. నా దగ్గర డబ్బులు లేవు. అప్పుడు 10th క్లాస్ అబ్బాయిని గదా! నేను ఎక్కడికెళ్ళి అడుగుతా అని జెప్పి ముగ్గురు అక్కలు గదా! అని జెప్పి ఆ టైంలో నేను ఖచ్చితంగా ప్రతి పెద్ద పెద్ద బావ దగ్గరికెళ్ళినా, నడిపి బావ దగ్గరికెళ్ళినా, మామల దగ్గరికెళ్ళినా, అన్న వాళ్ళ దగ్గరికెళ్ళినా నాకు తెలిసిన వాళ్ళు వీళ్ళే. బయట ఎందుకంటే నేను ఎక్కడ పని జేయలేదు. ఆ టైంలో నాకెక్కడ తెలవదు. కానీ ఎవ్వరు రెస్పాండ్ గాలేరు. అసలు ఒక్కరు గూడా రెస్పాండ్ గాలేదు. అసలు ఆ సిట్యుయేషన్‌లో చూసుకుంటే నిజంగా చెప్తున్నా నాకప్పుడే మంచి జ్ఞానోదయం కలిగింది. 10th పాస్ అయితుండగానే జ్ఞానోదయం కలిగింది. రైట్. ఖచ్చితంగా అట్లా జరిగిన తర్వాత ఎవ్వరు డబ్బులివ్వలేదు. సో, మా అక్కకి మామూలుగా నాన్న ఎక్స్‌ట్రాగా ఒక చెవులకి కమ్మలు పెట్టిండు. నాకు పెట్టిన కమ్మలయితే గావు గదా! అంటే డబ్బులున్నాయి వాళ్ళ దగ్గర ఆల్రెడీ. అక్క వాళ్ళు వెల్ సెటిల్డే. మంచిగా భూముంది. ఉన్న వాళ్ళకే ఇచ్చిండు. సో, ఎవ్వరు ఇవ్వలేదిక డబ్బులు. నేను మళ్ళీ ఇట్లా నాన్న బాలేడంట గదా! ఒకసారి ఇస్తే గదా! నేను ఒక్కటే సార్ ఖచ్చితంగా ఒక 2000, 3000 అడిగిన ఆళ్ళని ఆ టైంలోనే. ఈ సిట్యుయేషన్ వచ్చేసి నాకు 2003లో అనుకుంట ఈ సిట్యుయేషన్ నాది. 2003. ఆ టైంలో నేను అడిగినప్పుడు ఒక్కరు గూడా ఒక్క రూపాయి నాకివ్వలేరు సార్. డబ్బులున్నాయి వాళ్ళకి. కానీ మా బావ ఏమంటుండంటే ఒక మందు సంచులున్నాయిగా చేనుకున్నాయిగా మందు కొట్టాలి. మందు సంచులు చేనుకి జల్లాలనే విషయం మందు సంచులకని చెప్పిండు. కానీ ఇక్కడ ఎంత సిట్యుయేషన్ అంటే అసలు మాట్లాడితే కన్నీళ్లొస్తాయి. అప్పటి రోజులు మళ్ళీ నా జీవితంలో రావద్దు. నా పక్కన నాకు కనీసం ఎంత పాపాత్మునికైనా ఆ కష్టాలనేటివి రావద్దు ఆ సిట్యుయేషన్‌లో. ఆ టైంలో ఏమైందంటే డబ్బులున్నాయి గానీ ఇవ్వలేదు. అట్లా ప్రతి ఒక్కరి దగ్గర తిరిగినా, ఒక దగ్గరేందంటే ఒక తోవలో కూర్చొని చాలా ఒక గంట సేపు నేను నిజంగా చెప్తున్నా. ఒక గంట, గంటన్నర సేపు ఆలోచన చేసుకొని నేను ఆ టైంలోనే చాలా బాధపడడం జరిగింది. ఆ టైంలో బాధపడ్డ తర్వాత అక్క చెవుల మీదకెళ్ళి తీసిన కమ్మలు ఎక్స్‌ట్రాగా పెట్టిండు నాన్ననే. ఆ కమ్మలు తీసిచ్చినందుకు ఆ టైంలో ఒక రూ. 2000 అక్కడ వేరే పర్సన్‌కి అవి ఇచ్చేసి తీసుకొని నాన్నని సో, మన మెంటల్ హాస్పిటల్‌లో అడ్మిట్ చేసిన తర్వాత ఒక 9 మంత్స్ ఇగ అక్కడైతే డబ్బులు కావాలి. అది జాయిన్ చేసినాం గానీ డబ్బులు కావాలి. మరి ఎవరు కష్టపడతారు? నేనేగా కష్టపడేది. ఆ టైంలో నేను ఒక కంపెనీ అని ఒక పటాన్‌చెరు దగ్గర హైదరాబాద్ పక్కన ఇస్నాపూర్, ఐడీపీఎల్ పక్కనే ఒక పటాన్‌చెరులో కంపెనీ ఉంటది. ఆ కంపెనీలో మన సిలిండర్‌లు కాలి బయటికెళ్తాయి. ఆ టైంలో అప్పుడు నేను ఆ సిలిండర్‌లు కాలి బయటికెళ్ళే దగ్గర ఆ టైంలో నేను పని చేయడం జరిగింది. 12 అవర్స్ జర్నీ. 12 అవర్స్ పని చేయడం జరిగింది. 12 గంటల డ్యూటీ చేసిన సార్ ఆ టైంలోనే. ఆ టైంలో నేను పని చేస్తున్నప్పుడు కష్టం విలువ తెలిసింది. ఒక మనిషి విలువ తెలిసింది.
బంధాల విలువ తెలిసింది, ప్రతి ఒక్కటి తెలిసింది. ఎందుకంటే అంత సిచ్యువేషన్ లో ఉన్నా కూడా ఒక్కరు కూడా కనీసం అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక్కరు వచ్చి చూసిపోలే. ఒక్కరు కూడా రాలేరు సార్ అక్కడ. ఆ సిచ్యువేషన్ దవాఖానలో కూడా అమ్మ నాన్నని వదిలేసుకొని నేను వెళ్ళిపోయినా. ఒక 9 మంత్స్ 10 మంత్స్ అక్కడ నేను వర్క్ చేసిన. మళ్ళీ అక్కడ నుంచి వచ్చేసి నాన్న మంచిగా అయిన తర్వాత మళ్ళీ నేను వెళ్ళలేదు. ఎందుకంటే ఇంటి దగ్గర పరిస్థితి బాగాలేదు కాబట్టి. సో నేను వెళ్ళలేదు. మళ్ళీ మంచిగా అయిన తర్వాత నాన్న అమ్మని తోలుకొని నాన్న నా దగ్గరికి వచ్చిండు. సో మంచిగా అయిన తర్వాత గుర్తుపట్టి నా దగ్గరికి వచ్చిన నాకు అంతకంటే హ్యాపీనెస్ కాలేదు. సో అంతకంటే హ్యాపీనెస్ ఇంకొకటి లేదు ఇక. సో మంచిగా అయితే చాలా అనుకునే పని చేసిన. మంచిగా అయిండు. వచ్చి నన్ను పట్టుకొని ఏడవడం జరిగింది. జరిగినప్పుడు నేను వస్తాను ఖచ్చితంగా, నేను డబ్బులు తీసుకొని వస్తా సార్ దగ్గర, కొన్ని 2 3 నెలలు ఇచ్చేటివి అని చెప్పి అక్కడి నుంచి వచ్చి నేను 2006 మళ్ళీ డిగ్రీ, 2005 నుంచి 2004 నుంచి 2006 వరకు డిగ్రీ చదవడం జరిగింది. డిగ్రీ ఫైనల్ ఇయర్ లో ఆల్రెడీ నేను కష్టాలు ఫేస్ చేసి వచ్చిన. ఇంకా డిగ్రీ వరకు మనం ఏం చదువుతాంలే, ఆల్రెడీ ఒక 1 1.5 ఇయర్ గ్యాప్ అయి మనం ఇంటర్ చేసినాం, డిగ్రీ కూడా చేస్తున్నాం కదా. ఈ సిచ్యువేషన్ నాకు అప్పటికి అర్థమైంది. 2006లోనే నాకు అర్థమైపోయింది. ఏం అర్థమైపోయింది అంటే ఇక్కడ జాబులు రావని. అప్పటికి కాంపిటీషన్ అయిపోయింది కాబట్టి జాబులు రావని చెప్పి నేను పార్ట్ టైం అనే డిగ్రీ చేసుకుంటా 2007లో కానిస్టేబుల్ సెలక్షన్కి వెళ్ళడం జరిగింది. కానిస్టేబుల్ సెలక్షన్కి వెళ్ళినప్పుడు సో రిటర్న్ టెస్ట్ ఒకటి పోయింది. హై జంప్, లాంగ్ జంప్ ప్రతిది వచ్చింది. సో అక్కడ నాకు సెలక్షన్ చేసినటువంటి సార్ హై జంప్ దుంకే దగ్గర నాకు స్టడీ చెప్పిన సారే ఉన్నాడు. తను ఏమన్నాడంటే, అప్పుడు రికమెండ్లు బాగా నడిచినాయి. ఆ, మన సబితా ఇంద్రారెడ్డి అప్పుడు మంత్రి ఉంది. సో నాకు చెప్పిన సార్ ఏమనంటే, ఖచ్చితంగా నువ్వు 1,50,000 రూపాయలు పెట్టుకో, నీకు ఎంత మెరిట్ బాగానే ఉంది కానీ 1,50,000 పెట్టుకో అంటే, ఎందుకు సార్ రిటర్న్ టెస్ట్ మంచి ఎగ్జామ్ అంటే, ఇవన్నీ ఏం లేవు, కొన్ని రికమెండ్ల మీద వచ్చిన జాబ్స్ కాబట్టి నా చేతుల ద్వారా నేను చూసిన కాబట్టి ఖచ్చితంగా పెట్టుకో. మా ఊరికి 12 మందిని సెలక్షన్ అయినాం సార్. 12 మందిని పోతే సో అందులో నేను ఒక్కరిని సెలక్షన్ కావడం జరిగింది. ఆ టైంలో డబ్బులు లేవు. పోతే పోనని చెప్పి ఎగ్జామ్ రాసిన, ఎగ్జామ్ పోయింది. మళ్ళీ 2008లో కూడా మళ్ళీ రిటర్న్ టెస్ట్ పోయింది. నేను డబ్బులు కట్టలేదు సార్, నా దగ్గర డబ్బులు లేవు, పేదవాడిని కాబట్టి నేను డబ్బులు కట్టలేదు. నాకు వస్తే రాని లేకుండా అన్న 2 సార్లు పోయినా. 2 సార్లు పోయిన తర్వాత ఇంకా మళ్ళీ ఇంకొకసారి నేను ఈ లైఫ్ లో నాకు గవర్నమెంట్ జాబ్ లేదు అని అనుకున్నా. మళ్ళీ కోర్టులో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు పడ్డాయి, కాంట్రాక్ట్ బేస్. సో అక్కడికి వెళ్ళి నేను కూడా ఇంటర్వ్యూ ఎగ్జామ్ రాసిన. ఎగ్జామ్ రాసి అన్ని మొత్తం మెరిట్ వచ్చేసింది. అప్పుడు ఆ టైంలో ఇంటర్వ్యూకి పిలిచినప్పుడు నాకు పత్రికలు వచ్చినాయి. ఆ టైంలో ఆ జాబ్ అట్లా మిస్ అయిపోయింది. మళ్ళీ నేను ఏం చేసిన, 2000 అప్పటి వరకు చేను పని చేసుకుంటానే ఇక డిగ్రీ డిస్కంటిన్యూలో ఖతం అయిపోయింది. చేను పని చేసుకుంటా. సో ఇక మనకు జీవితంలో జాబ్ రాదని ఫిక్స్ అయిన తర్వాత 2010 వరకు ఖచ్చితంగా పొలం పని చేసుకుంటా. సో నాన్నతో పాటు జర్నీ చేస్తున్నా. ఆ టైంలో నా ఫ్రెండ్ మా ఇంటి పక్కనే ఉంటాడు. తనకు కూడా తల్లి లేదు, చిన్నప్పుడే చనిపోయింది. ఇంట్లో వాళ్ళ ఇంట్లో కనీసము తిండి లేదు. ఇద్దరు చెల్లెళ్ళు, తను. సో ఆ టైంలో ఆయన ఏం చేసిండంటే, అన్నం లేదు వాళ్ళకి. నేను అయితే ఖచ్చితంగా మా ఇంట్లోకైనా తీసుకుపోతుంటే అమ్మ నాన్న తెలియకుండా కూడా వాళ్ళకి. సో ఆ టైంలో ఎక్కడైనా పనికి వెళ్తే కూడా ఇద్దరం ఒకటే టిఫిన్ తీసుకొని పోయి ఇద్దరం కలిసి తినేది. ఆ సిచ్యువేషన్ మాది. ఆ సిచ్యువేషన్ లో కూడా అబ్బాయి కొద్దిగా ఇంటర్మీడియట్ వరకు చదువుకొని సో మనకి ఎలక్ట్రీషియన్ వర్క్ నేర్చుకున్నాడు. నేర్చుకున్న తర్వాత అట్లా నెలకు ఒక 6,000 7,000 అప్పటికే కొద్దిగా కష్టపడి సంపాదించుకుంటున్నాడు. అరే మరి నువ్వు చేను పని ఏం చేస్తావు, చదువుకున్నావు కదా, ఇట్లా వెటనరీ డాక్టర్ గా ప్రైవేట్ లో సెలక్షన్స్ జరుగుతున్నాయి. నేను అక్కడనే పని చేస్తున్నా, అదే బిల్డింగ్ లో మా సార్ నేను పని చేస్తున్నాను, నాకు అక్కడ చాలా మంది కనబడరు, నువ్వు వెళ్తావా అని అన్నాడు. మరి నువ్వు అంటే, నాకు వీలు కాదురా, నాకు ఇంటి దగ్గర నుంచి చెల్లెళ్ళు ఉంటారు, నేను చూసుకుంటా పని చేసుకోవాలి, నాకు వీలు కాదు, దూరం దూరం వేస్తారంట ట్రైనింగ్లు, నువ్వు వెళ్ళాలంటే సరే అని చెప్పి. సో నేను కూడా మనకి సర్టిఫికెట్ తీసుకొని అక్కడ నేను చెవెలలో వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్తే ఒక 150 మెంబర్స్ ఉన్నారు. 150 మెంబర్స్ పైననే ఉన్నారు. అక్కడ బాగా సెలెక్షన్ జరిగిన తర్వాత అక్కడ సెలెక్షన్ చేసిన వాళ్ళలో ఒక 36 మందిని సెలెక్షన్ చేశారు. 36 మందిని సెలెక్షన్ చేస్తే 36 మంది అప్పుడు ఆంధ్రాకి రావడానికి ఇబ్బంది పడ్డారు. ఎక్కడ అంటే ట్రైనింగ్ వచ్చేసి అనంతపురం జిల్లా ఆకుతోటపల్లి ఒక పెద్ద గ్రౌండ్ ఉంటుంది. అక్కడనే పెద్ద బిల్డింగ్ ఉంటుంది, 3 అంతస్తుల బిల్డింగ్. సో అక్కడ ట్రైనింగ్ ఉంది మాకు. ఇక్కడ నుంచి అక్కడ పోవాలంటే ఆ టైంలో 2011 12లో చాలా తెలంగాణ గొడవలు, ఆంధ్ర అక్కడ గొడవలు ఎప్పుడప్పుడే జరుగుతున్నాయి కాబట్టి అక్కడ పోతే చాలా మంది కొడతారంట, అది చేస్తారంట, ఇది చేస్తారంట అది అని చెప్పి చాలా మంది భయపడి రాలే. 36 మందిలో కూడా మినిమం ఒక 6 మంది వచ్చినాం. ఎందుకంటే సో ఎక్కడైనా పర్లేదు సార్, పోతేనే తెలుస్తుంది, ఏదైనా పర్లేదు చూస్తేనే తెలుస్తుంది, ఏదైనా పర్లేదు ఇంటనే తెలుస్తుంది, ఏదైనా పర్లేదు దాన్ని పట్టుకుంటేనే తెలుస్తుంది. సో ఈ విషయం నాకు బాగా కనెక్ట్ అయింది కాబట్టి, ఎందుకంటే అప్పటికే నేను కష్టాలు పడ్డా, ఇంతకంటే కష్టం భూమి మీద ఎక్కడ ఉండదు ఇక. 12 గంటల డ్యూటీ చేసిన,
ఆల్రెడీ నువ్వు చేయని పని చేసిన అంత కష్టం చేసిన ప్రతి జాబ్ కూడా మిస్ చేసుకుని ఇక నాకు ఇంతకంటే కష్టం జీవితంలో నేను చూడలేదు. కాబట్టి ఇది ఇంతకంటే నాకు కష్టం కాదు ఇది. నేను పని నేర్చుకోవాలి రావాలనుకొని నేను వెళ్ళిన. అక్కడ 9 మంత్స్ ట్రైనింగ్ చేసినప్పుడు ఆ సార్ వాళ్ళు అక్కడ మేము ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న పిల్లల కంటే నన్ను సార్ వాళ్ళు అయితే చాలా మా 6 మందిని ఒక లెవెల్లో చూసిర్రు. మీకు ఫుడ్ బాగుందా, వాటర్ పడుతుందా, సో మీరు చూడండి ఇంకేమైనా తక్కువ అవుతుందా మాకు చెప్పండి, మీకేమైనా అయితే అని చెప్పి మంచిగా ఇన్వైట్ చేసుకున్నారు. చాలా మంచిగా మాకు ఆల్రెడీ ట్రైనింగ్స్ నేర్పించారు. అంత బాగా చూసుకున్నారు. ఎక్కడైనా పోతేనే తెలుస్తది. తిడతారు, కొడతారు, ఇది బాగుండదు, ఇది బాగాలేదని కాదు. మనం పోయి ఇంటేనే అర్థమవుతది కాబట్టి ఇందులో ఉన్న ప్రతి ఒక్కరు లీడర్ చెప్తున్నా. సో వెస్టీజ్ కంపెనీ ఒక కన్న తల్లి బిడ్డలను ఎలా చూసుకుంటుందో అట్లాంటి కంపెనీలో మనం ఉన్నాం. స్టార్టింగ్ లో మనకి ఎవరికి తెలియదు కానీ అట్లాంటి కంపెనీలో మనం ఉన్నాం కాబట్టి ఎవరు నిర్లక్ష్యం చేయొద్దు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత 9 మంత్స్ ట్రైనింగ్ చేసుకొని అక్కడ నుంచి వచ్చేసి మహబూబ్ నగర్ జిల్లాలో ఆత్మకూరు మండలంలో నేను వెటర్నరీ గోపాలమిత్రలో సో నేను సెలక్షన్ అక్కడ డాక్టర్ గా వర్క్ చేయడం జరిగింది. అక్కడ నుంచి వచ్చేసి మళ్ళీ నేను 2012లో 2014లో ఖచ్చితంగా ఇది గవర్నమెంట్ రావాలంటే ఏం చేయాలనే ఆలోచనతోని మళ్ళీ మా డాక్టర్ని అడిగితే వెటనరీ ఇప్పుడు నీకు ఛాన్స్ లేదు, వెటనరీ డిప్లొమాకు ఛాన్స్ లేదు, డైరీ డిప్లొమా ఉంటది అది చేసుకో అంటే మళ్ళీ మన ఇంటి దగ్గరకు వచ్చేసి సెంటర్ ఇక్కడ మార్పించుకొని వెటనరీ డైరీ డిప్లొమా నేను ఆల్రెడీ సిటీ కాలేజీలో చేయడం జరిగింది. అక్కడ కంప్లీట్ చేసుకున్నాక 2000 ఆ, మనకి 18లో జాబులు తెలంగాణ డివైడ్ అయిపోయిన తర్వాత ఆంధ్ర తెలంగాణ డివైడ్ అయినాక 2017 డిసెంబర్ నవంబర్లో పోస్టులు పడ్డాయి. అప్పుడు వెటనరీ అసిస్టెంట్ రాసినప్పుడు జాబ్ చేసుకుంటూ చదువుతున్నా. కోచింగ్ పోతే మళ్ళీ ఇక్కడ జాబ్ తీసేస్తారని భయంతో నేను డైరెక్ట్ జాబ్ చేసుకుంటూనే వెటనరీ అసిస్టెంట్ రాయడం జరిగింది. జస్ట్ ఒక 4 మంత్స్ లో జాబ్ మిస్ కావడం జరిగింది. ఇక జాబ్ మిస్ అయిన తర్వాత నాకు లైఫ్ లో జాబ్ రాదు. ఇక నేను డిసైడ్ అయ్యి ఇదే వర్క్ చేసుకోవాలి. ఇందులో కూడా బాగానే ఉంది కదా, నేను చేసే వర్క్ లో డైలీ మినిమం ఒక 3 నుంచి 4 వేల పైన ఇన్కమ్ ఉంటుంది డైలీ. కాకపోతే కష్టం ఉంటుంది. పొద్దున్న లేస్తే రైతులకు తిరగాలి. ఆ, ఒక గవర్నమెంట్ మా పైన ఉన్నటువంటి బీబీఎస్సీ డాక్టర్ కంటే మాకు చాలా పేరు ఉంటది. కష్టం ఉంటది కానీ పేరు కూడా అట్లా ఉంటది. సో మంచి పని కూడా అట్లా ఉంటది, డబ్బులు కూడా అట్లా వస్తాయి మాకు. మీరు కావాల్సిన మీ ఏరియాలో ఉన్న వాళ్ళకి ఎవరికైనా కనుక్కోండి, మండలికి 2 ఉంటారు. సో అట్లా డబ్బులు సంపాదించడంలో ఇంతకంటే మంచి జాబ్ ఏంది, రిలాక్స్ ఉంది కదా, బాగుంది, మంచి డబ్బులు సంపాదించుకోవద్దని అప్పటి నుంచి నేను డబ్బులు సంపాదించుకుంటున్నా. వెల్ సెటిల్డ్ గానే ఉన్నా. ఎవరైనా అడిగినా కూడా నేను ఒక వెటర్నరీ డాక్టర్ అని చెప్పుకుంటూ మంచి దర్జాగా లైఫ్ ఇదే కదా, మంచిగా ఉంది, జాబ్ వచ్చింది. ఇంతకంటే జాబ్ ఇప్పుడు ఒక డిప్యూటీ ఎంఆర్ఓ కావచ్చు, ఒక విఆర్ఓ కావచ్చు, ఎవరైనా కావచ్చు, కానీ టైం స్పెండ్ చేయాలి. నా వరకు టైం స్పెండ్ లేదు. ఒకవేళ నేను ఎవరికి భయపడాలి, ఒక మండల్ డాక్టర్ కి మాత్రమే, నా పైన ఉన్నటువంటి డాక్టర్ కి భయపడాలి. సో ఇక్కడ నేనే ఒక తోపు అనుకొని సో అట్లా సార్తో కలిసి జర్నీ చేస్తున్నా. అట్లా నేను 2022 వరకు 2012 నుంచి ఇప్పటి వరకు నేను జాబ్ లోనే కొనసాగుతున్నా. అట్లా చేస్తున్న తరుణంలో విజయ్ సార్ మా అన్న కొడుకు అవుతాడు. తను ఏం చేసిందంటే ఇట్లా ఒక బిజినెస్ ఉంది బాబాయ్ చేసుకో బాగుంటది అంటే నేను ఈ స్టోర్ ఇండియాని 50,000 కట్టిన. సో ఇంకో దాంట్లో షేప్ షాప్ అనే కంపెనీలో 12,000 కట్టిన. ఇంకో దాంట్లో 4,000 కట్టిన. ఆల్రెడీ మోసపోయిన విజయ్, ఇవన్నీ ఫేక్, నీకేమైనా జాబ్ కావాలంటే మా దగ్గర అటెండర్ పోస్ట్ ఏదో చూపిస్తా. మా సార్ నువ్వు డిగ్రీ వరకు కంప్లీట్ చేసుకున్నావు కదా, కంప్యూటర్ వచ్చు కదా, సిస్టమ్ వర్క్ ఏదైనా ఉంటే నేను సార్ వాళ్ళని అడిగి నీకు పెట్టిస్తలే. ఆ, తొందరపడికి ఇవన్నీ ఫేక్, బంద్ చేయి, ఇవన్నీ బంద్ చేసుకో అని చెప్పిన. సార్ ఒక రోజు నేను వాళ్ళ ఇంటికి వెళ్తే నేను మా అన్నతో మాట్లాడడానికి వెళ్తే సీన్ సార్ కనబడ్డాడు. సీన్ సార్ కనబడితే జరసేపు మాట్లాడు బాబాయ్, సీన్ సార్ వచ్చాడు మాట్లాడంటే నాకు అవన్నీ నచ్చవు, బిజినెస్ నచ్చవు అంటే సీన్ సార్ని కూడా కొద్దిగా ఏలన చేసినట్టు మాట్లాడడం జరిగింది. సో వెళ్ళిపోయిన, వదిలే వదిలే విజయ్ వదిలే, ఇప్పుడు కదా ఆయన తర్వాత తెలుసుకుంటా అంటే కూడా నా మైండ్ పడతలే. ఎందుకంటే నాకు అదంటే తెలియదు. బిజినెస్ లో మోసపోయినా కాబట్టి బాగా నెగిటివ్ ఉంది. సో అట్లా ఏమైందంటే మళ్ళీ అట్లా విజయ్ కలుస్తా ఉన్నాడు, వస్తా ఉన్నాడు, ఎట్లా నీకు డబ్బులు వస్తున్నాయి, 50,000 వస్తున్నాయి, 30,000 వస్తున్నాయి, ఎన్ని వస్తున్నాయి చెప్పు అని అన్నాడు. అంటే మంచిగా ఉంది బాబాయ్, నువ్వు చెప్తే ఏంటలేవు, వస్తలేవు అంటే వద్దులే విజయ్ అని చెప్పిన. అట్లా 1.5 year వేస్ట్ చేసినాక ఒక 15 నెలలు ఇంచుమించు 12, 13 నెలలు గడిచింది. ఒక రోజు విజయ్ సార్, సీన్ సార్ ఇద్దరు ప్లాన్లకు వెళ్ళినట్టున్నారు. నైట్ విజయ్ వాళ్ళ ఇంటికి వచ్చాడు. నైట్ విజయ్ వాళ్ళ ఇంటికి వచ్చి జర్నీలోనే బాబాయ్ థమ్స్అప్ తాగమని చెప్పి అబద్ధం ఆడి నాకు ప్లాన్ చెప్పడం జరిగింది. నేను ఇంటర్కు ఇప్పుడేందిరా రాత్రి 11 అయితే ఇప్పుడేం థమ్స్అప్ తాగుతావంటే నువ్వు తాగడం పట్టు, నేను తిన్నా పడుకున్నా విజయ్ అంటే లేదు నేను రైస్ తెచ్చుకున్నా, అట్లా నువ్వు థమ్స్అప్ తాగదు, నేను రైస్ తినుకుంటే తిని ఇంటికి వెళ్తా అంటే సరే రమ్మని చెప్పిన. థమ్స్అప్ లేదు, రైస్ లేదు, ఎంటకి సీన్ సార్ ఉన్నాడు. ఇంట్లోకి వచ్చి ఇక నైట్ ఎక్కడ వెళ్ళలేము, ఇక డైరెక్ట్ కాబట్టి బాలం సీన్ సార్ ఉన్నాడు.
కూర్చున్నాడు వాటర్ వేసి తాగి, నాకు ఏమొద్దు సార్, ఇంకేం అరిగదలొద్దు, జస్ట్ మీరు ప్లాన్ ఏనండి, మొన్న విజయ్ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు చెప్దామంటే మీరు టైం ఇవ్వలేరు, ఒక్కసారి నండి ఒక 10-20 నిమిషాలండి, సార్ ప్రొడక్ట్స్ గురించి చెప్పిండు, బాగుంది, ప్రొఫైల్ చెప్పిండు, అన్ని బాగున్నాయి, పీవీస్ గీవీస్ అన్ని పేపర్ మీద రాసి చూపించాను. సరే సార్ అంటే చూచండి ఇవన్నీ ఎందుకు కష్టపడుతున్నాడు, ఇవంతా బిజినెస్ ఈయన ఎందుకు చేస్తున్నా అంటే, ఓహో ఈయన విలేజ్ సెక్రటరీ కావచ్చు కానీ ఈయనకు వచ్చే జీతం 38,000, నేను సంపాదించే ఇన్కమ్ మినిమం 70,000 నుంచి 80,000 పైననే ఉంటది. కాబట్టి సరేలే ఈయనకు ఆఫీస్‌కు ఇల్లుకే అంకితం. కానీ ఈ ప్రొడక్ట్స్ గురించి నేను 10 మందిలో చెప్తే, ఒక డాక్టర్‌ని 10 ఏళ్ల జర్నీ నాది. మంచి మంచి రెడ్డిలు మనకు పొద్దున్న లేస్తే వాళ్ళ ఇంటి దగ్గరికెళ్తాం, వాళ్ళ చేను దగ్గరికెళ్తాం, మంచి సలాం కొడతారు, మంచి మర్యాద ఉంటది, అన్నీ ఉన్నాయి. ఒకవేళ ఈ సబ్బు గాని, పేస్ట్ గాని, ఈ మెడిసిన్ గాని, మన సప్లిమెంట్స్ గాని, ఇప్పుడు సప్లిమెంట్ అంటున్నా, వాళ్ళిచ్చే గోళీలు గాని, సో అగ్రికల్చర్ గాని, ఇవన్నీ ఒకవేళ ఏమైనా రిజల్ట్ తక్కువొచ్చినాయనుకో, వాళ్ళు నన్నే అంటారు, 10 ఏళ్లలో ఉన్నటువంటి పేరు మొత్తం కొలాప్స్ అయితది, నా ముఖం ఉండది, వాళ్ళకి చూపియలేననే కాన్సెప్ట్ తోని నేను వినలేదు. మళ్ళీ ఒక మీటింగు, ఆయనదే చేవెళ్ళలో ఒక స్టోర్ మీటింగ్ జరిగింది. ఒక ఆంధ్ర బ్యాంక్ ఏంది ఇది మన సిండికేట్ బ్యాంక్ పైన ఉంటది. కోఆపరేటివ్ బ్యాంక్ పైన ఉంటది. సో అక్కడికెళ్ళినా, అక్కడికి గూడంగా బట్టలు తీసుకున్నాం దా బాబాయ్ అని జెప్పి అబద్ధమాడి తీసుకెళ్ళిండు. బట్టలు తీసుకున్నాడు. "గీడ ప్రొడక్ట్స్ ఉన్నాయి తెచ్చుకుంటా. నువ్వు ఖాళీ నిలబడదురా, ఒక 10 నిమిషాలు టైం ఉంటది. మాట్లాడి ఆ బిల్స్ చేపిచ్చేదుందంటే" సరే అని జెప్పి పోయినా. అక్కడ సీన్ సార్ మీటింగ్ జరగడం జరుగుతుంది. ఇష్టం ఉండి, ఇష్టం లేక లాస్ట్‌కి పెద్ద మంచిగా పాయింట్‌లో జేబులు పెట్టుకొని, జేబులలో మంచిగా చేతులు పెట్టుకొని నిలబడి, స్టైల్‌గా నిలబడి నేను ఇలా వింటున్నా. కళ్ళు మంచిగా నిలబడి వింటున్నా. సీన్ సార్ ప్లాన్ చెప్తున్నాడు. సో అక్కడ నాకు కనెక్ట్ అయిన పాయింట్ ఏందంటే, నువ్వు జాబ్ చేస్తున్నావు. కానీ రేపు పొద్దున్న ఏమన్నా అయ్యి స్కిడ్ అయ్యి నువ్వు కింద పడ్డ తర్వాత, లేదు నీకేమన్నా అయ్యి కింద కూర్చున్న తర్వాత నీ పరిస్థితి ఏంది? ఆ! నీకు ఒకవేళ భూమి లేకపోతే నీ పిల్లల పరిస్థితి ఏంది? నీ భార్య పరిస్థితి ఏంది? మీ అమ్మ, మీ నాయన పరిస్థితి ఏంది? నువ్వు ఇప్పటికే పేదరికంలో ఉన్నావు. నువ్వు పెద్ద ఒక కోటి, నెలకు 1,00,000 కాదు 2,00,000 ఏం సంపాదించే అవకాశం ఎక్కడ లేదు. ఇక్కడ ఉందనే కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది. సో తల్లిదండ్రుల గురించి చెప్పినప్పుడు చాలా మంది ఏడ్చిర్రు. సో నా కండ్లకి కూడా కన్నీళ్ళొచ్చినాయి. సో, సీన్ సార్ నిజంగా చెప్తున్నా. సీన్ సార్ మాటలు నేను విని కనెక్ట్ కావడం జరిగింది. ఆయన మాట్లాడే మాట ఆ రోజు తల్లిదండ్రుల గురించి చెప్పినప్పుడు, ఇంతకంటే ఇగ ఏదో వేరే వర్డ్ నాకు అవసరం లేదనుకోని, అప్పుడు చెప్పినప్పుడు సడెన్‌గా నిలబడ్డోని కూర్చున్నా. కూర్చున్నాక ఒక 10 నిమిషాలు తెలుసుకొని, సార్‌తోని మాట్లాడి, అప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడక్ట్స్ వాడమన్నాడు కాబట్టి, కరెక్ట్ టైంకి నేను ఫుడ్ తినకపోయేది. పొద్దున్న 7:30కెళ్తే మినిమమ్ 12, 10:30 అవుతది. మళ్ళీ ఒక 2 గంటలు రెస్ట్ తీసుకొని మళ్ళీ కేసులకు ఈవినింగ్ 9, 10 అవుతది కాబట్టి, సో ఈ సిట్యుయేషన్‌లో ఉండి నేను బిజినెస్ కాన్సెప్ట్ ఇనలేదు. సో అట్లా సప్లిమెంట్స్ అలోవెరా ఆమ్లా క్యాప్సూల్, ఫ్లాక్స్ ఆయిల్, గ్యానోడర్మా, రైస్ బ్రాండ్ ఆయిల్, చాయ్ పత్తి ఇవన్నీ తీసుకున్నా. ఒక 4 నెలలు వాడమన్నాడు. 4 నెలలు కాదు, ఒక 45 రోజులకి నాకు రిజల్ట్ వచ్చింది. సో దీంట్లో చేయడం ఏముంది, మంచే కదా అని చెప్పి అప్పుడప్పుడు మీటింగ్‌కి అటెండ్ అయినా. పార్ట్ టైమ్ అని మీటింగ్‌కి అటెండ్ అయ్యి, సో మెల్లమెల్లగా సో అట్లా నేను ప్రొడక్ట్స్ వాడుకొని అమ్మ నాన్నకి ఇప్పించిన మంచి రిజల్ట్ వచ్చింది. సో తర్వాత అగ్రికల్చర్ బయట ఇప్పియాలంటే చాలా భయపడ్డా. పెద్ద పెద్ద రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక అర్ధ ఎకరకి గ్రాన్యువల్స్ గాని, మాస్ గాని, యూమిక్ గాని ఇప్పిస్తే సో మంచి రిజల్ట్ వచ్చినాయి. వాళ్ళని తీసుకొచ్చి మీటింగ్‌లలో కూర్చొనబెడితే వాళ్ళు ప్రొడక్ట్స్ ప్రతి కేటగిరీ ప్రొడక్ట్స్ వాడుకుంటా ఈరోజు వాళ్ళ పిల్లలని ఒక బిజినెస్ పర్సన్‌గా రెడీ చేయడం జరుగుతుంది. ఎందుకంటే బయట మార్కెట్‌లో చూసుకుంటే ఒక ఎంఎస్‌సి చెయ్యి, బీఈడీ చెయ్యి, బీటెక్ చెయ్యి, ఎంటెక్ చెయ్యి ఎక్కడ జాబులు లేవు. సో ఎక్కడ జాబ్ చేసినా కూడా ఒక 20,000, 15,000, 30,000, ఒకవేళ బీటెక్ చేస్తే 25,000, 30,000 ఇస్తున్నారు. అదే డిగ్రీ గాని, ఇంటర్ గాని చేస్తే 15,000 కంటే ఎక్కువ ఇస్తలేదు. ఎందుకంటే మా దగ్గర వెస్పాన్ కంపెనీ అని పడ్డది. అక్కడ అన్ని కంపెనీలు కలిపి ఒక పేరు పెట్టి, ఈ కేసీఆర్ ఏం చేసిండు, కేటీఆర్ ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది. ఆ కంపెనీల ఒక బీటెక్ చేసిన స్టూడెంట్‌కి 18,000 ఉంది. మరి బయట మార్కెట్‌లో జాబులు గూడా లేవు. గవర్నమెంట్ అనేది జాబులేస్తలేదు. 30% గూడా ఏస్తలేదు గాబట్టి, మరి 10,000 పోస్టులు పడితే 10,000 పోస్టులు పడితే 10,00,000 మంది అప్లై చేస్తున్నారు. అంటే నిరుద్యోగం అనేది బాగా పెరిగిపోయింది. జాబులనేటివి తక్కువైపోయినాయి. మరి ఈ సిట్యుయేషన్‌లో మరి ఇంతమంది స్టూడెంట్స్ మరి అమ్మ, నాన్న కష్టపడి చదివిపిచ్చి, సో ఎంటెక్, బీటెక్ జేపిస్తే పైసలు చదివిపిచ్చి, సో మరి ఇంతగానం పైసలు ఒడగొట్టుకొని చదివిపిస్తే, వాళ్ళు చదివిపిచ్చిన చదువుకి మనకు జాబులొస్తలేవు. మరి మనకి ఏమిస్తున్నాం మనము? సో, కాబట్టి చదువుతున్నారు పిల్లలు గూడా మంచిగా క్లాస్ ఫస్ట్, సెకండ్ వస్తున్నారు. వస్తున్నారు గానీ కాకపోతే ఏందంటే అక్కడ అవకాశాలనేటివి లేవు.
అవకాశాలు లేవు, జాబులు వస్తలేవు. ఏం నౌకతేనో పని చేయాలి. ఆ 15, 20 వేల ఖర్చు మన ఖర్చు అయిపోతుంది. ఇంట్లోకే ఖర్చు అయితుంది. మరి అమ్మ నాన్న పరిస్థితి ఏంది? మన ఫ్యూచర్‌లా కనీసం మనకు పెద్ద పెద్ద ఖర్చులు ఉండవా? పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లల ఖర్చు ఉంటది. అన్నీ ఉంటది. మరి నువ్వు సంపాదించే ఇన్‌కమ్ ఇప్పటికీ 20,000 సంపాదిస్తే 2030 కల్లా నీ ఖర్చులొచ్చేసి మినిమమ్ డైలీ రూ. 1000 ఖర్చు ఉంటది. మరి రూ. 1000 నీకు 30,000 కూడా సరే, ఒకవేళ 30,000 అనుకుందాం. 30,000 ఖర్చయితే ఇంట్ల ఖర్చుకే పోతే మరి మిగతా నీ ఖర్చులుండవా? సో, అట్లా ఆ ఖర్చు గురించి ఆలోచన ఆలోచన చేసుకొని చాలా మంది పిల్లలను బయట చదివి ఖాళీగున్నారు గదా అని జెప్పి, అదే రైతుల పిల్లలని ఈ అవకాశం ఇప్పిస్తే ఈ రోజు నన్ను దాటి ఎళ్ళిపోయారు పిల్లలు. నా తర్వాతొచ్చిన పిల్లలు గూడా నన్ను దాటి ఎళ్ళిపోయారు వాళ్ళు గాబట్టి, సో, అట్లా మెల్లమెల్లగా చాలా మంది పిల్లలని బిజినెస్ పర్సన్‌గా రెడీ చేయడం జరుగుతుంది. నా కింద ఒక 500 చెక్ నుంచి 60,000 చెక్ వరకు ఇప్పియడం జరుగుతుంది. సో, అట్లా మెల్లిమెల్లగా చేస్తూ ఈ రోజుల్లో చాలా మంది స్టూడెంట్స్‌కి నేను ఒక పెద్ద ఆదర్శంగా నిలవడం జరుగుతుంది. ఒక డాక్టర్‌గానే గాకుండా ఒక మంచి మోటివేషనల్ స్పీకర్‌గా చాలా మంది పిల్లలకి జూమ్‌లు ఇవ్వడం జరుగుతుంది. సో, అట్లా చేస్తున్నటువంటి తరుణంలో ఎవరికైనా చెప్తున్న లీడర్స్ ఇందులో కొత్త వాళ్ళుండొచ్చు, పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళుండొచ్చు, పెద్ద పెద్ద ఎంప్లాయీస్ ఉండొచ్చు. ఎంటెక్, బీటెక్ జేసిన వాళ్ళుండొచ్చు. సో, నేనైతే ఇట్లాంటి ప్లాట్‌ఫార్మ్ నా జీవితంలో నేనెక్కడ జూడలే. ఒక 36 ఇయర్స్ నడుస్తుంది నాకిప్పుడు. నేనెప్పుడు ఇట్లాంటి ప్లాట్‌ఫార్మ్ జూడలేదు. ఒక రూపాయి పెట్టుబడి లేకుండా, చదువుతోని సంబంధం లేకుండా, ఎక్స్‌పీరియన్స్‌తోని సంబంధం లేకుండా, సర్టిఫికేట్‌తోని సంబంధం లేకుండా, నువ్వు జస్ట్ ఒక ఆధార్ కార్డ్ ఇచ్చి నిన్ను ఎంట్రీ జేసుకొని, నిన్నొక బిజినెస్ పర్సన్‌గా రెడీ జేస్తుంది. నిన్నొక 10 మందిలో ఒక ఉపాధ్యాయునిగా రెడీ జేస్తుంది. నిన్నొక 10 మందిలో, వేల మందికి డాక్టర్‌గా పరిచయం జేస్తుంది. సో, ఇవన్నీ ఎలా జరుగుతున్నాయంటే, సో, రైట్ మన కంపెనీ వచ్చేసి వెస్టీజ్ కంపెనీ 2004లో స్టార్ట్ అయింది. 2004లో స్టార్ట్ అయినప్పుడు, సో, ఈ కంపెనీ స్టార్ట్ చేసిన మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్ బాలి సార్‌కి, సో, నిజంగా చెప్తున్నా ఒక మనం 3 తరాలు గాదు, 100 తరాలు గూడంగా 1000 తరాలు రుణపడి ఉండొచ్చు. ఎందుకంటే ఇంత గొప్ప ప్లాట్‌ఫార్మ్, సో, ఇండియాలో ఈ కాన్సెప్ట్ పెట్టినందుకు గర్వకారణంగా చెప్పుకోవచ్చు. సో, 9 దేశాల్లో జెండా ఎగరేస్తున్నటువంటి కంపెనీ ఇప్పుడు 10 దేశంలోకెళ్ళిపోయింది. సో, 10 దేశాల్లో జెండా ఎగరేస్తున్న కంపెనీ మన ఇండియన్ కంపెనీలో మనం పనిజేయడానికి ఇష్టపడతలేం. ఎక్కడనో వేరే చైనా వేరే వేరే కంపెనీలల్ల, వేరే విదేశాల అమెరికన్ కంపెనీల, ఆస్ట్రేలియా కంపెనీలల్ల ఇక్కడ నుంచి బీటెక్‌లు చేసి అమెరికాకెళ్ళి యూఎస్ఏ పోతున్నారు. అక్కడిక్కడ ఎక్కడనో ఎళ్తున్నారు. ఒక రూ. 1,00,000 సంపాదించాలంటే ఎక్కడనో ఎళ్తరు. మరక్కడ ఖర్చులు చూసుకుంటే 50,000, 60,000 అవుతున్నాయి. మరక్కడ ఖర్చులకి అక్కడ చాలా ఖర్చులు సగం మొత్తం అందులోకే ఎళ్ళిపోతాయి ఖర్చులన్నీ. మరి నువ్వు సంపాదించేదేంది? ఏదో పేరుకు పోతున్నావు. నువ్వు అమ్మ నాన్నని విడిచిపెట్టి మా కొడుకు ఎక్కడుండంటే అమెరికాలో ఉన్నాడు, డబ్బు సంపాదిస్తున్నాడని అమ్మ, నాన్న జెప్పుకుంటారు. కానీ నీ ఖర్చులు నీకే తెలుస్తాయి. అక్కడ సంపాదన ఏందనేది నీకే తెలుస్తది. కాబట్టి ఎవరికైనా చెప్తున్నా, సో, ఇండియాలో ఉన్న అవకాశాలు ఎక్కడ లేవు. సో, ఎక్కడ గూడంగా లేవు. వేరే విదేశాల్లో లేవు. మన అమ్మ, నాన్నకి, మన తాత వాళ్ళకి లేదు అవకాశం. మా నాన్న వాళ్ళకి అవకాశాలు లేకున్నాయి. సో, ఇక్కడ మనం చదువుకున్నాము. వాళ్ళకి చదువు లేదు, ఏది లేదు. వాళ్ళు అదే కష్టంలో మిగిలిపోయి, కష్టాలలో కూరుకొని పోయి, వాళ్ళు ఏదో ఒక పని జేసుకొని మనల్ని సాకిర్రు, పెద్దగా జేసిర్రు. సో, ఇక్కడ మనకు స్టడీ జేపిచ్చిర్రు వాళ్ళు. మనల్ని మంచిగా తయారు జేసిర్రు. కానీ అవకాశాలు అంతకుముందు లేకుండే. కానీ ఇప్పుడు ఈ జనరేషన్‌లో మన ఇండియాలో చాలా అవకాశాలున్నాయి. సో, రూపాయి పెట్టుబడి లేకుండా ఈ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్‌లా సో, మంచి మంచి అవకాశాలున్నాయి. సో, వీటిని యూజ్ జేసుకోవాలి మనం. ఎందుకంటే వాళ్ళకి లేని అవకాశం మనకొచ్చింది గాబట్టి, ఇక్కడ లక్షలు సంపాదించుకునే అవకాశం ఉంది. కొత్త వాళ్ళకొకటే జెప్తున్నా, ఇంత గొప్ప ప్లాట్‌ఫార్మ్ నీకు భూమి మీద ఎక్కడ వెతికినా దొరకదు. చాలా పెద్ద కంపెనీ. చిన్న చిన్న కంపెనీలా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు. మీ ఒంగోలులోనో, లేదంటే ఇక్కడ కర్నూల్‌లో ఎక్కడో ఒక పెద్ద కంపెనీ చేస్తే అందులో సర్టిఫికేట్‌లు తీసుకోవాలి, ఫోటోలు తీసుకోవాలి, రెజ్యూమ్ తీసుకోవాలి. అన్నీ తీసుకొని లైన్ నిలబడి ఆయనకు సర్టిఫికేట్స్ అప్పజెప్పి, సో, ఇంటర్వ్యూ తీసుకున్న తర్వాత నువ్వు సెలక్షన్ చేసుకుంటే నువ్వు కంపెనీలోకెళ్ళిపోతున్నావు. మరొక చిన్న కర్నూల్‌లోనే, ఒంగోలులోనే ఉన్నటువంటి, గుంటూరులోనే ఉన్నటువంటి ఒక కంపెనీలో నువ్వు పనిచేయడానికి ఇష్టపడుతున్నావు కానీ, 9 దేశాల్లో నడుస్తున్నటువంటి కంపెనీ ఇంత పెద్ద 5,00,00,000 మందికి పైగా పనిచేస్తున్న కంపెనీలా నువ్వు ఇష్టపడతలేవు. ఇదొక్కటి గుర్తుపెట్టుకొని పాయింట్. అవును గదా! మరి ఇంత పెద్ద కంపెనీలో మేము ఒక చదువుతోని సంబంధం లేకుండా, ఎక్స్‌పీరియన్స్‌తోని సంబంధం లేకుండా, సర్టిఫికేట్ సంబంధం లేకుండా గూడా మనం 9 దేశాలు నడిచే కంపెనీ మాకు ఎంట్రీ ఇస్తుంది. మరి నువ్వు ఒక డిస్ట్రిక్ట్ లెవెల్‌లోనే చేసినటువంటి కంపెనీలా మరి సర్టిఫికేట్‌లు, ఫోటోలు అన్నీ అడుగుతుంది. మళ్ళక్కడ జీతం నీకు 20,000 ఒక 30,000 కానీ ఇక్కడ ఒక జస్ట్ 2-3 ఏళ్ళు నిలబడు. ఈజీగా 1, 1 ½ ఇయర్ పడితే 1,00,000 కొడతారు గానీ, నేను 2-3 ఏళ్ళు చెప్తున్నా. ఇందులో ఈ కంపెనీలా
నువ్వు 10 మందికి మంచి చేస్తూ రూ. 10 సంపాదించొచ్చు. సో, ఆ రూ. 10 కావి రూ. 1,00,000 వరకు 2-3 ఏళ్ళు నిలబడితే 1,00,000 ప్లస్ కార్ మీ ఇంటి ముంగలుంటది. ఎందుకంటే చెప్పడానికి చాలా చీపే అనిపిస్తుండొచ్చు. సార్ బాగా మాటలు నేర్చుకున్నాడు. పబ్లిసిటీలో చాలా బాగా మాటలు నేర్చుకొని మాట్లాడడానికి నేర్చుకున్నాను మీరనుకుంటారు. కానీ నా జీవితంలో నేను చాలా బయట పనులు చేసినా గాబట్టి, కూలి పని కాడికేనే నేను మాక్సిమం ప్రైవేట్ జాబ్‌ల కాడికే ప్రతి ఒక్కరికి చేసినా గాబట్టి నాకు తెలుసు. కష్టం విలువ అనేది నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నా ప్రతి ఒక్కరికి. చేసుకోండి మీరు. చేసుకుంటే బాగుంటది. సో, పార్ట్ టైమ్ గవర్నమెంట్ జాబ్ చేసేవాళ్ళు గవర్నమెంట్ జాబ్ చేయొచ్చు. ప్రైవేట్ జాబ్ చేసేవాళ్ళు ప్రైవేట్ జాబ్ చేయొచ్చు. సో, అట్లా మనం ఎవరమైనా చేసుకోవచ్చు సార్. ఇందులో నిర్లక్ష్యం అనేది ఏది పెట్టుకోవద్దు. ఇందులో మనం పైసలు కడతలేం. నువ్వు పైసలు ఒకవేళ ఈ కంపెనీలో నువ్వు డౌట్ తినడానికి ఒక్క రూపాయి గిట్ట పెడుతున్నావా ఏమన్నా? ఒక్క రూపాయి కూడా మనం పెడతలేం కాబట్టి, సో, మనం నిర్లక్ష్యం చేయకుండా సో, ఇక్కడ పని చేసుకోవచ్చు. సో, అట్లా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిలో నేను చెప్తున్నా. ఏందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కంపెనీ మనకి ఒక 4 రకాల కేటగరీ ప్రొడక్ట్స్ తయారు చేసింది. మనం ఎప్పటికైనా ఇవి యూజ్ చేసేటివి. ఇంట్లోకి కావాల్సినవి ఉన్నాయి. హెల్త్‌కి సంబంధించినవి ఉన్నాయి. సో, బ్యూటీ కేర్‌కి సంబంధించినవి ఉన్నాయి. సో, దాంతో పాటు వచ్చేసి మనకి అగ్రికల్చర్ ఉన్నాయి. సో, నిజంగా చెప్తున్నా అగ్రికల్చర్ అయితే వండర్‌ఫుల్ రిజల్ట్. హెల్త్ సప్లిమెంట్స్ కూడా రిజల్ట్. ఇక్కడ ఫుడ్డే నువ్వు ఎందుకంటే తినే ఫుడ్‌లో కూడా విటమిన్స్, ప్రోటీన్స్ లేవు మనకి. నీకు విటమిన్స్, ప్రోటీన్స్ లేవు. పండించే పంట నుంచి తాగే వాటర్ వరకు కెమికల్ అయిపోయింది కాబట్టి, నీ బాడీ మొత్తం కెమికల్ గాకుండా నువ్వు బలంగా ఉండడానికి నీకు ఫుడ్ సప్లిమెంటే గోల్డ్ రూపకంగా మనకు కంపెనీ ఇస్తుంది గాబట్టి, సో, అట్లా హెల్త్ కేటగరీ బాగున్నాయి. ఆ! అగ్రికల్చర్ సేంద్రియ ఎరువులు భూమికి ఇప్పుడు వానపాములు క్రియేట్‌లేవు. భూమి మొత్తం కెమికల్ వాడి గట్టి పడుతుంది. సో, కాబట్టి అట్లాంటి మళ్ళీ మనకు వర్మి కంపోస్ట్, డీకంపోస్ట్ లాగా రెడీ గావడానికి ఎరువులున్నాయి. సేంద్రియ ఎరువులు అందిస్తుంది. స్కిన్ ఎలర్జీ పోవడానికి బ్యూటీ కేర్ ఇస్తుంది. ఇంట్లో ఈ క్వాలిటీ ప్రొడక్ట్స్ వాడుకోవడానికి ఇంట్లోకి మన క్రీములు అవన్నీ వైరస్ రాకుండా మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్ ఉన్నాయి. మనకి ఇంటికి, వంటికి వాడుకొని ఇదే ఇంటికి, వంటికి 10 మందికి పరిచయం చేయడానికి సిగ్గుపడుతున్నాం. వెనకడుగేస్తున్నాం. ఇది అసలు నిజంగా చెప్తున్నా. ఇంత మంచి కంపెనీ రావడం మనకు అవకాశం చాలా దేవుడు పంపించిన అవకాశం గానీ, మనమేం చేస్తున్నామంటే ఇవన్నీ అర్థం చేసుకోలేక ఎక్కడనో కిరాణా షాప్‌లోకి పోతున్నాం, డీమార్ట్‌లోకి పోతున్నాం, ఫర్టిలైజర్‌కి పోతున్నాం, మెడికల్ షాప్‌కి పోతున్నాం. అక్కడి నుంచి ఏమొస్తుందో అర్థమైతలేదు. ఒకటి కాకుండా ఒకటి టీవీలో అడ్వర్టైజ్‌మెంట్ చూసి తెచ్చుకుంటున్నాం. కానీ ఇంటికి, వంటికి వాడుకొని వస్తువులు నువ్వు మంచి ప్రొడక్ట్స్ వాడుకొని నిన్నొక బిజినెస్ పర్సన్‌గా రెడీ చేస్తుంది ఒక జీరో ఇన్వెస్ట్‌మెంట్‌తో అంటే ఈ కాన్సెప్ట్ మీరు అర్థం చేసుకోండి. ఖచ్చితంగా చెప్తున్నాను. నేను ఒక 1, 1 ½ ఇయర్ వేస్ట్ చేసిన. నిజంగా చెప్తున్నా. నాలాగా మీరు వేస్ట్ చేయకండి. సో, నేను ఈ టైంలో సీన్ సార్ చెప్పినప్పుడు అప్పుడే టేకప్ చేసి నా ఇన్‌కమ్ ఈజీగా 3,00,000కెళ్ళిపోతుండే. జస్ట్ ఒక 20 మంత్స్ జర్నీ సార్ నాది. పార్ట్ టైమ్‌గా నేను చేస్తున్న ఒక 70,000 ఇన్‌కమ్ తీసుకోవడం జరుగుతుంది. సో, ప్రతి ఒక్కరికి నిజంగా చెప్తున్నా. సో, మంచి అవకాశం. దీన్ని పట్టుకుంటే నిజంగా ఇప్పుడు దీన్ని అర్థం చేసుకున్నోళ్ళు దీన్ని వదలరు. అర్థం కానోడు దీని దగ్గరికే రాదు. కానీ ప్రతి ఒక్కరికి చేతులు జోడించి నమస్కారం చేస్తూ చెప్తున్నా. ప్రతి ఒక్క లీడర్ ఒక 2-3 ఏళ్ళు పట్టుకోండి. మీ పిల్లల కోసానికి పట్టుకోండి. మీ తల్లిదండ్రుల కోసానికి పట్టుకోండి. నీ ఫ్యామిలీ బాగుండడానికి కోసానికి పట్టుకోండి. ఇది అప్లైనర్ బిజినెస్ కాదు. ఇక్కడ అవకాశం ఇవ్వడమే చాలా గొప్ప. ఈ కంపెనీ పరిచయం చేయడమే చాలా గొప్ప. ఈ కంపెనీ చాలా పెద్ద కంపెనీ కాబట్టి, ఈ కంపెనీ నీ దగ్గరకొచ్చినప్పుడు నువ్వు ఇవన్నీ ఫేకు ఇది అని తెలవనప్పుడు అంటావు. కానీ ఎవరికైతే చెప్తున్నా ఇప్పుడు అట్లా అనుకోని జిమ్‌లోకొచ్చినాం కాబట్టి, ఎందుకంటే ఈరోజు ఒక బ్రాంజ్ డైరెక్టర్, సిల్వర్ డైరెక్టర్, గోల్డ్ డైరెక్టర్, స్టార్ డైరెక్టర్‌లకొచ్చినా గూడంగా ఎళ్ళిపోయారు. ఒక అప్‌లైన్ ఆశ పెట్టుకుంటాడు. ఎందుకంటే నేనొక డౌన్‌లైన్ తీసుకొస్తున్నా. సో, ఈ బిజినెస్ పర్సన్ మంచిగా సక్సెస్ అవుతాడు ఇందులో సక్సెస్ అయ్యి ఎంతోమంది ఈయన జీవితం మార్చుకొని ఎంతోమంది జీవితాలు మారుస్తారు. నెట్‌వర్క్ బాగుంది అని మనం తీసుకొనొస్తాం. కానీ తనేం చేసాడంటే ఒక బ్రాంజ్ వరకు, సిల్వర్ వరకొచ్చి ఆగిపోయినారు. ఆగిపోయిన లీడర్స్ కూడా చాలా మందున్నారు. నా 16%కొచ్చిన తర్వాత 3 లైన్స్ ఆగిపోయినాయి. 3 లైన్స్ ఆగిపోయినా గూడా నేను మళ్ళీ కొత్త లైన్ యేసుకున్నా. కానీ ఇది ఒకరిని చూసుకొని ఉండే బిజినెస్ కాదు. సో, నువ్వు ఒకరి మీద నమ్మకం పెట్టుకునేది కాదు. తీసుకొచ్చి తనకి పరిచయం జెయ్యి. తనను చూసుకొని ఉండే బిజినెస్ కాదు. ఎంత జేయాలంటే అంత హెల్ప్ చేస్తాడు అప్‌లైన్ ఇక్కడ. నీకెంత గావాలంటే అన్నం మనం తింటాం గదా! అన్నం వండుతాడు, కూర వండుతాడు, కలుపుతాడు, తినబెడతాడు, ముద్ద గూడా పెడతాడు. నువ్వు నోట్లో పెడితే గూడా నువ్వు నమలడానికి ఇష్టపడతలేవంటే ఇదొకటి గుర్తుపెట్టుకోండి. నువ్వు భూమి మీద పుట్టి గూడా వేస్ట్. ఈ బిజినెస్ ఎవరైతే విని ఇదన్నీ ఫేకు అది ఇది అని ఒకవేళ దీంట్లో జాయిన్ అయ్యి బ్రాంచ్ వరకు, సిల్వర్ వరకు వచ్చి గూడా ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం ఎక్కడ ఏ బిజినెస్ జేయలేరు. భూమి మీద పుట్టి గూడా వేస్ట్. ఎందుకంటే ఇంత మంచి అవకాశం సార్. అమ్మ, నాన్నకి మనం 10 మందికి మంచి చేయాలని పుట్టినాం. 10 మందికి మంచి చేస్తూ ముందుకెళ్దాం. 10 మందిలో మంచి పేరు తెచ్చుకుందాం. 10 మందిలో ఒక లీడర్‌గా ఎదుగుతున్నాం సార్ మనం ఇక్కడ. ఒక బిజినెస్ పర్సన్‌గా ఒక పేదవాడు, ఒక చదువులేని రైతు నా కింద 45,000 52,000 సంపాదిస్తున్నాడు మల్లేష్ సార్. సూర్య కవిత మేడం. నా కింద 47,000 సంపాదిస్తుంది మేడం. చదువు రాదు, ఏం రాదు.
సో ఈ రోజు కంపెనీ చదువుకొని వాళ్ళకి ఒక బీబీ మేడం 4,95,000 సంపాదిస్తుంది నెలకి. మరి ఒక చదువుకొని మేడంకి 4 లక్షలు ఇస్తున్నటువంటి కంపెనీలా నువ్వు పని చేయడానికి ఇష్టపడతలేవంటే చూడండి, రూపాయి పెట్టుబడి కూడా లేదు ఇక్కడ, నీకు కష్టమే లేదు అసలు నీకు ఇక్కడ. ఒకవేళ ఎగ్జాంపుల్ మనము షాప్ పెట్టాలనుకున్నాం అనుకో, ఒక మంచి షాప్ పెట్టాలి, అన్ని చేయాలి. సో అప్పు తేవాలని తేవాలి, లేకపోతే నీతనే ఉన్నాయి 10-20 లక్షలు పెట్టి చేయాలి. ఒక మార్కెట్, సూపర్ మార్కెట్ పెట్టిన, కిరాణా షాప్ పెట్టిన ఒక 5-6 లక్షలని కావాలి. మరి 5-6 లక్షల పెట్టుబడి పెడితే నీకంటే ఒకడు మంచోడు ముంగలు ఇంకొక షాప్ పెడతాడు. షాప్ పెట్టినప్పుడు అందులోకే వెళ్తారు, ఒక రూ. 10 డిస్కౌంట్ ఇస్తే అందులోకి వెళ్తారు. మరి ఉన్న షాప్ అంతా మనం మొత్తం క్లోజ్ అవుతుంది, గిరాక్ కాదు. అప్పుడు 5 లక్షలు లాస్ కావాలి, మళ్ళీ మనం ఇక్కడ ఇబ్బందుల పాలవుతాం. కాబట్టి అప్పుల పాలవుతాం. ఇవన్నీ కాకుండా ఇక్కడ రూపాయి కూడా పెడతలేము. నువ్వు ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుని పాయింట్, ఇక్కడ రూపాయి కూడా ఒక రూపాయి పెడతలేము, రిస్క్ పడతలేము, ఏది పడతలేము. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి, మనం బయట కొనే ప్రోడక్ట్స్, కిరాణా షాప్ కానీ, డిమార్ట్ కానీ, లేదంటే ఫర్టిలైజర్ షాప్ కానీ, సో ఏవి కొనకుండా జస్ట్ కిరాణా షాప్ గుర్తుపెట్టుకోండి. మీకు అవన్నీ గుర్తుకు లేకుండా ఎప్పుడో ఒకసారి కొంటాం. హెల్త్ గురించి కూడా ఎప్పుడో ఒకసారి కొనుక్కుంటారు కదా. సో ఇక్కడ మనం కిరాణా షాప్లో కొన్ని సామాన్ ఇక్కడ 2,000 3,000 కొంటున్నాం. ఎంత, ఒక 3,000 నుంచి 3,600 మధ్యన కొంటే 90 నుంచి 100 రూపాయలు యాడ్ అవుతాయి. పాయింట్స్ వైజ్ ఇస్తుంది, కానీ పర్సన్ మనకి పైసలు అనుకోండి 90 నుంచి 100 రూపాయలు వస్తున్నాయి. సో మరి 2,000 నుంచి 2,600 మధ్యన కొంటే 50 నుంచి 60 రూపాయలు వస్తున్నాయి. 1,500 కొంటే 40 పాయింట్స్ వస్తున్నాయి. సో ఇట్లా ఈ సిస్టంలో మనం కొనుక్కోవాలి. స్టార్టింగ్లో ఇట్లా కొనుక్కొని మన ప్రోడక్ట్స్ వాడుకోవాలి. మనకు నచ్చిందే 10 మందికి ప్రమోట్ చేయాలి. సో ఇట్లా మనం కొంటూ కొంటూ పోతూ ఉంటే పాయింట్స్ ఉంటాయి సార్. మనకి ఎందుకంటే పుట్టినప్పుడు, పెరిగినప్పుడు, మనం ఉన్నప్పుడు, లేనప్పుడు మనకు ఒక నలుగురిని సంపాదించుకోవాలి. పెద్ద మనుషులు అంటారు కదా, ఒక నలుగురిని సంపాదించుకోండి అని చెప్పి. ఆ నలుగురు ఎవరంటే మనం ఉన్నప్పుడు, సో మనం బయట కూడా ఎక్కడైనా వెళ్ళినప్పుడు మనకు ఆ నలుగురు ఖచ్చితంగా అవసరమే. సో ఆ అవసరమే కాబట్టి వాళ్ళ నలుగురిని మనం సంపాదించుకొని, సో 10 మంది నలుగురికి హెల్ప్ చేసుకుంటూ పోతే నీకు ఇట్లా టీం పెరుగుతుంది. ఆ నలుగురు నుంచి 40 మంది, 400 మంది, 4,000 మంది టీం పెరుగుతుంది. ఆ టీం పెరిగినప్పుడు స్టార్టింగ్ లో 100% పని చేయాలి. మనకు ఈ టీం వచ్చిన తర్వాత 1% పని చేసుకుంటే సరిపోతుంది. సో మ్యాన్ పవర్ ఇస్ మనీ పవర్, ఇది నెట్వర్కింగ్ మార్కెటింగ్, ఇది డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్. సో నువ్వు జాబ్లో పుట్టినప్పుడు, పెరిగినప్పుడు ఒకడే ఉంటావు, చేసినప్పుడు ఒకనే ఉంటావు, పోయినప్పుడు కూడా ఒకనే ఉంటావు. ఇక్కడ వచ్చి నీ కింద నువ్వు తీసుకొని నువ్వు వాడుకున్న ప్రోడక్ట్స్ కు 10 మందికి పరిచయం చేయడం వల్ల నీ కింద పెద్ద సైన్యం తయారవుతుంది. ఒకవేళ నీకు 2 నుంచి 3 ఏళ్ళు పనిచేసి నీకేమైనా కింద కూర్చున్నా కూడా నీకు ఇక్కడ ఆ టీం పనిచేస్తే డబ్బులు వస్తాయి. సో అట్లా మనకి ఏమైతుందంటే టీం ఉంటది కాబట్టి ఇక్కడ డబ్బులు వస్తాయి. ఇది టీం వర్క్ అంటారు. సో ఈ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ కి, నెట్వర్కింగ్ మార్కెటింగ్ కి తేడా తెలుసుకున్న తర్వాత సో దీంట్లో జర్నీ చేయడం జరుగుతుంది నేను. సో ఈ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ ఏంటంటే జీరో ఇన్వెస్ట్మెంట్, మనం పెట్టుబడి పెడతలేము. సో మనం ఒక రూపాయి లాస్ అవుతలేము, వేరే వాళ్ళని మోసం చేస్తలేము, వాళ్ళతో డబ్బులు కట్టిస్తలేము, మనం మోసపోతలేం. కాబట్టి సో బయట కొన్ని ప్రొడక్ట్స్ ఏవైతే వాడుకున్నామో అది ఇక్కడ వాడుకోవాలి. అది కూడా ఎందుకు వాడుకోవాలంటే, ఏదైనా ఒక కంపెనీలో ప్రోడక్ట్స్ ఉంది సార్. ఇప్పుడు ఏదైనా కంపెనీలో ఒక ప్రోడక్ట్స్ ఉంది, ఎందుకు ఎగ్జాంపుల్ గా ఇప్పుడు మహేష్ బాబు థమ్స్ అప్ తాగాడు కానీ అడ్వర్టైజ్మెంట్ ఇస్తాడు, సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ గుట్కలకి ఆడిస్తారు, సమంత నాగార్జున గాడి డిటర్జెంట్ కి ఇస్తాడు, సంతూర్ సబ్బుకి ఇస్తారు. మరి వీళ్ళందరూ పెద్ద పెద్ద కోటీశ్వర్లే కదా. మరి ఇప్పుడు ఈ ప్రొడక్ట్స్ కి ఎందుకు యాడ్ ఇస్తున్నారు అంటే, వాళ్ళు ఒక స్టార్లు కాబట్టి టీవీల పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇస్తే ఆ అడ్వర్టైజ్మెంట్ చూసి మనం సంతూర్ సబ్బు కొనుక్కుంటున్నాం, బెడిమిక్స్ కొనం. మనం బెడిమిక్స్ ఎప్పుడు గుర్తుకొస్తుంది అంటే, డాక్టర్ రాసి మనకి ఏమైనా ఎలర్జీ అయ్యి డాక్టర్ తానికి వెళ్ళినప్పుడు డాక్టర్ రాసినప్పుడు మెడిమిక్స్ గుర్తుకొస్తుంది. సో అట్లా మనకేమైతుందంటే మనం టీవీలో చూసే కొంటున్నాం, ఏ ప్రొడక్ట్స్ అయినా ఒకటి కాకపోతే ఒకటి తెచ్చుకుంటున్నాం. కాబట్టి మన దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ క్వాలిటీ ప్రొడక్ట్స్. సో ఇక్కడ మనకు అందరు చాలా మంది ట్రైనింగ్స్ ఉంటారు, చాలా మంది అప్లయన్స్ మనకు ట్రైనింగ్స్ ఉంటాయి. కాబట్టి అప్లయన్ చెప్పింది ఏదైనా పట్టుకొని అప్లయన్ చేయబట్టుకొని వెళ్ళండి. సో ప్రతి ఒక్కరికి చెప్తున్నా, చాలా వండర్ఫుల్ ప్లాట్ఫామ్. మరి డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ కూడా ఎప్పుడు వచ్చింది సార్ అంటానంటే, ఎగ్జాంపుల్ చెప్తున్నా, 1920లో వచ్చినటువంటి కాన్సెప్ట్ ఇది. 1920లోనే ఈ కాన్సెప్ట్ వచ్చింది భూమి మీదకి. ఈ కాన్సెప్ట్ వచ్చినప్పుడు కొంతమంది విదేశాల వాళ్ళు ఏం చేశారంటే, సో వాళ్ళు బిజినెస్ దీన్ని అర్థం చేసుకొని, డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ అర్థం చేసుకొని బిజినెస్ చేసి డెవలప్ అయ్యారు. మన ఇండియన్ కాన్సెప్ట్ ఏంటంటే 24 గంటలు జాబ్ 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 అంటాం. మన తాత అదే చెప్పిండు, మన అయ్య అదే చెప్పిండు, మనం అదే చేస్తున్నాం, మన పిల్లలకు కూడా అదే చెప్తున్నాం. కాబట్టి సో ఈ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ లా చాలా అవకాశం ఉంది, ఎంతో ఎత్తుకు ఎదగొచ్చు. సో అట్లా ఇండియన్ కాన్సెప్ట్ జాబ్ మైండ్ లో ఉంది కాబట్టి మన ఇండియాకు కూడా 1996లో తీసుకురావడం జరిగింది. సో
మన్మోహన్ సింగ్ ఒక 16 దేశాలు తిరిగి ఈ ఇండియా మన డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ ని 1996లో ఇండియాకి తీసుకొచ్చినప్పుడు ఇండియా ఎంతో అంతో డెవలప్ అవుతుంది. ఈ చాలా మంది మన దేశానికి ఏమైనా హెల్ప్ జరుగుతుంది, చాలా మంది నిరుద్యోగులకు హెల్ప్ జరుగుతుంది అని దీన్ని తీసుకొచ్చినప్పుడు కొంతమంది దళాదారులు ఏం చేశారంటే డబ్బులు మనీ సర్క్యులేషన్ స్కీమ్ స్టార్ట్ చేసి డబ్బులు కట్టించినటువంటి కంపెనీలు స్టార్ట్ చేసి డబ్బులు కట్టించుకొని జనాలను మోసం చేసిర్రు. 1996 నుంచి 2015 వరకు ఇవే మోసాలు జరిగినాయి కాబట్టి సో ఇది అట్లాంటి కంపెనీ కాదు. ఆ, చాలా ఎథికల్స్ తోని విలువలతోని కూడుకున్న కంపెనీ. రూపాయి పెట్టుబడి లేకుండా సో నువ్వు ఏదైతే ప్రోడక్ట్స్ వాడుకుంటున్నావో ఆ కంపెనీ ఆ ప్రోడక్ట్స్ వాడుకొని నువ్వు ఆరోగ్యం తీసుకొని 10 మందికి ఆరోగ్యాన్ని ఇచ్చి ముందుకు వెళ్ళొచ్చు అనే కాన్సెప్ట్ తోని ఈ కంపెనీ తీసుకురావడం జరిగింది. 1996 నుంచి 2015 వరకు సో మోసాలు జరిగినాయి కాబట్టి సో 2016 సెప్టెంబర్ 9 తారీఖున ఇండియన్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. సో 2023లో తెలంగాణ గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. సో టోటల్ గా మనకి ప్రతి రాష్ట్రం నుంచి సర్టిఫికెట్స్ ఉన్నాయి, 9 దేశాల నుంచి సర్టిఫికెట్స్ ఉన్నాయి. టోటల్ గా 30 రకాల సర్టిఫికెట్స్ ఉన్నాయి మనకి. వరల్డ్ వైజ్ గా 38 ర్యాంక్ లో ఉన్నటువంటి కంపెనీ. సో మనకి 10 దేశాలు నడుస్తున్నటువంటి కంపెనీ, 5 కోట్ల మందికి పైగా పనిచేస్తున్నటువంటి కంపెనీ. మరి ఇంత ఎథిక్స్ విలువలతో కూడుకున్న కంపెనీ రూపాయి పెట్టుబడి లేకుండా చదువుతో సంబంధం లేకుండా నిన్ను ఎంట్రీ ఇస్తుందంటే ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి లీడర్స్. సో ఎందుకంటే నేను చెప్పేది ఒకటే, ఇందులో ఉన్న ప్రతి ఒక్క లీడర్ కి నువ్వు బయట పెట్టే ఖర్చు దీంట్లో తీసుకురమ్మని చెప్తాను. ఎగ్జాంపుల్ గా నీకు 2000 3000 ఖర్చు ఎంత అవుతుందంటే నీకు ఎగ్జాంపుల్ ఒక థమ్స్అప్ బాటిల్ లెక్క పెట్టుకోండి. మహేష్ బాబు ఊకనే యాడ్ ఇస్తాడా? సమంత ఊకనే యాడ్ ఇస్తుందా? సల్మాన్ ఖాన్ షారూఖ్ ఖాన్ గుట్టుకలకి యాడ్ ఇచ్చినప్పుడు గుట్టుకలు తింటే చనిపోతారు, క్యాన్సర్ వచ్చి. వాళ్ళు తినరు, తినిపిస్తారు మనతోని. ఎగ్జాంపుల్ మహేష్ ఒక థమ్స్అప్ తాగుతాడు. ఎంత థమ్స్అప్ తాగితే ఒక థమ్స్అప్ బాటిల్ నేను తెచ్చుకున్నా, ఇప్పుడు ఆయన యాడ్ ఇచ్చిండు నేను తెచ్చుకున్నా, 100 రూపాయలకు నాకు వచ్చింది. అది కంపెనీలో 20 నుంచి 30 రూపాయలే తయారవుతుంది. 30 రూపాయలు కంపెనీకి వెళ్ళిపోయి నాయే, 100 రూపాయలు కూడా నాయే. మధ్యన 70 రూపాయలు, 30 రూపాయలు కంపెనీకి వెళ్ళిపోతే 70 రూపాయలు ఇక్కడ ఉంటే 70 రూపాయలు మహేష్ బాబు పోతున్నాయి. మరి ఆ 70 రూపాయలు నేను తీసుకున్న బాటిల్ నుంచి 70 రూపాయలు పోతున్నాయంటే ఇండియాలో 147 కోట్ల జనాభా ఉంది. మరి కొన్ని కోట్ల మంది థమ్స్అప్ అయితే కొన్ని కోట్లు పోతలేవా? గవ్వి కోట్లు, ఆ కోట్లన్నీ మనయే. మనం ఇస్తున్నటువంటి పైసలు అవన్నీ, అవే పైసలు మనకిస్తా అంటుంది కంపెనీ. మీ పైసలే మీకు ఇస్తా, మీరు తీసుకోండి అంటుంది. అట్లా ఈ కంపెనీ కూడా ఎందుకు స్టార్ట్ అయిందంటే కొన్ని కోట్ల ఇన్వెస్ట్మెంట్. గౌతమ్ బాలి సార్ 2004లో ఈ కంపెనీ ఎందుకు స్టార్ట్ చేసిందంటే కొన్ని కోట్ల ఇన్వెస్ట్మెంట్ నా దగ్గర ఉంది, నేను కూడా ఒక కంపెనీ స్టార్ట్ చేస్తా. నేను కంపెనీ స్టార్ట్ చేస్తా కాబట్టి నేను తయారు చేసినటువంటి ప్రోడక్ట్స్, నా కంపెనీలో ఉన్నటువంటి ప్రోడక్ట్స్ జనాలకి క్వాలిటీ ప్రోడక్ట్స్ అందాలి, జనాలు ప్రోడక్ట్స్ వాడుకుంటే మంచి జరగాలనే ఆలోచనతోని కొన్ని కోట్ల ఇన్వెస్ట్మెంట్ పెట్టి కొన్ని కోట్ల డబ్బు పెట్టి సొంతంగా మ్యానుఫ్యాక్చర్ యూనిట్స్ పెట్టిండు. ఉత్తరాఖండ్, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటకలో యూనిట్స్ పెట్టి సైంటిస్టులను పెట్టి వర్కర్లను పెట్టి మెటీరియల్ పెట్టి రవాణా పెట్టి ఆల్ ఓవర్ ఇండియా లెవెల్లా సో స్టోర్లు పెట్టిండు. తెలంగాణ ఆంధ్రలో స్టోర్లు పెట్టిండు. సో నీకు అన్ని రిస్క్ నేనే పడ్డా. సో అన్ని రిస్క్ నేనే పడ్డా, క్వాలిటీగా తయారు చేసి నీ దగ్గరికి ప్రోడక్ట్స్ తీసుకొచ్చినా. నీకు గనక నచ్చితే నువ్వు బయట పెట్టే ఖర్చు 2000 3000 1500 నువ్వు ఎంత పెట్టి కొంటే అంత వస్తుంది. పాయింట్స్ వస్తాయి, పర్సంటేజ్ వస్తుంది. నువ్వు ఫస్ట్ ఇక్కడ కొనుక్కొని నువ్వు వాడుకో. నీకు నచ్చితే ఒక నలుగురికి ప్రమోట్ చేయి. లేదు అమ్మనైనా సంపాదించిన ఆస్తి మస్తుగా ఉందంటే నువ్వు హెల్త్ గురించి ప్రొడక్ట్స్ వాడుకో అనే కాన్సెప్ట్ తోని బిజినెస్ ముందుకెళ్ళింది. సో ఇక్కడ నువ్వు 10 మందికి ఎందుకు చెప్పమంటుంది కంపెనీ అంటే నీకు జాబులో అక్కడ డబ్బులే వస్తాయి, ఓన్లీ జీతం మాత్రమే వస్తుంది. ఇక్కడ నీకు జీవితం మార్చుకోవచ్చు, నీ లైఫ్ మొత్తం మార్చుకొని నీకు నీ తరాలకు 3 తరాలకి ఆదాయాన్ని సంపాదించుకోవచ్చు అనే కాన్సెప్ట్ తోని ఈ కంపెనీ అడ్వర్టైజ్మెంట్ లేదు. నేను అడ్వర్టైజ్మెంట్ ఇవ్వను, క్వాలిటీగా తయారు చేసిన జనాలకే ఇస్తా. సో అట్లా జనాలకు కూడా ఎందుకు తెస్తున్నా అంటే బయట మార్కెట్లో 70,000 కోట్లు పోతున్నాయి. మరి ఒక 70 రూపాయలు ఒక బాటిల్ నుంచి పోతున్నాయి అంటే కొన్ని కోట్ల మంది అయితే కొన్ని కోట్లు పోతున్నాయి కాబట్టి గవ్వే కోట్లు నిరుద్యోగులకు పేదవాళ్ళకి వంచడానికి కంపెనీ అడ్వర్టైజ్మెంట్ లేదు. సో ఇప్పుడు ఉన్నోళ్ళకి నేను ఎందుకు ఇవ్వాలి, ఇంత క్వాలిటీగా తయారు చేసి ఉన్నోళ్ళకి ఎందుకు ఇవ్వాలి? నకిలీ ప్రొడక్ట్స్ కి యాడ్ ఇచ్చి డబ్బులు సంపాదిస్తున్నారు. వాళ్ళు ఆల్రెడీ కోటీశ్వరులే కోట్లు సంపాదించుకుంటున్నారు. కోట్లు ఉన్నోడు కోట్లు సంపాదించడానికి ఇష్టపడుతున్నాడు. మరి ఉన్నోళ్ళే సంపాదిస్తున్నారు. పేదవాడు పేదవాడిగానే మిగిలిపోతున్నాడు, ఒక నిరుద్యోగిని పోతున్నాడు. డెవలప్ అవుతలేరు కాబట్టి ఇండియా ఎప్పుడు డెవలప్ చెందుతూ ఉంటుంది కానీ ఇప్పటి వరకు డెవలప్ చెందదు. కాబట్టి ఈ కాన్సెప్ట్ ఆయన మైండ్ సెట్ లో పెట్టుకొని ఒక నిరుద్యోగిగా మిగిలిపోవద్దు, ఒక పేదవాడు ధనవంతుడు కావాలి, ఒక ఒక నిరుద్యోగి ఒక ఉద్యోగిగా అయ్యి ఒక బిజినెస్ పర్సన్ ఎదగాలనే ఆలోచనతోని సో కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పటికి 30 లక్షల కుటుంబాలు కోటీశ్వరులకు వెళ్ళిపోయిండు. మన పాండు సార్ విఎంసీఎం మెంబర్ అయ్యిండు, ఎంఎస్ఆర్ 18 లక్షలకు వెళ్ళిండు. ఇదే కంపెనీలో సుబ్బయ్య శెట్టి 47 లక్షలు ఉన్నాడు. ఆసియా ఖండంలోనే హైయెస్ట్ ఎర్నర్ 1,70,00,000 పర్ మంత్ ఇన్కమ్ సిద్ధార్థ్ సింగ్ వెస్టీజ్ అని మీరు యూట్యూబ్ లో కొట్టండి. సో ఆటోమేటిక్ గా మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ చూడండి 1,70,00,000 21 సంవత్సరం నడుస్తుంది. ఈ 21 సంవత్సరంలో నెలకి 1,70,00,000 ఇన్కమ్ ఎక్కడన్నా ఏ కంపెనీ ఇస్తుందా?
ఎక్కడైనా నువ్వు సంపాదిస్తావా? నీకు చదువుతో సంబంధం లేకుండా, ఎక్స్పీరియన్స్‌తో సంబంధం లేకుండా, సర్టిఫికేట్‌తో సంబంధం లేకుండా ఇక్కడ నువ్వు నిలబడితే ఇంత గొప్ప ప్లాట్‌ఫార్మ్ ఇక్కడ నువ్వు ఉన్న ఇక్కడ ప్లాట్‌ఫార్మ్. ఈరోజు జూమ్‌లో జాయిన్ అయినావు గదా! సో, ప్రతి ఒక్కరు లీడర్‌కి చెప్తున్నా జాబ్‌లో 20,000, 30,000, 40,000, రూ. 1,00,000 ఉండొచ్చు. కానీ ఇక్కడ నువ్వు కాళ్ళకి గజ్జెలు కట్టుకొని రూ. 1,00,000 వచ్చిందాక నువ్వు వాడాలి. ఒక నలుగురు లీడర్‌లను, ఒక రూ. 1,00,000 మైండ్ సెట్ లీడర్‌ను ఒక నలుగురిని రెడీ చేసుకో. ఈ నలుగురిని రెడీ చేసుకొని ఒక సంవత్సరం రెడీ చేసుకుంటావా? 6 నెలలు పడుతదా? సంవత్సరం పడుతదా? 2 సంవత్సరాలు పడుతదా? ఈ నలుగురిని రెడీ చేసుకొని ఈ నలుగురితో పాటు నువ్వు ఈ 5 మంది కలిసి ఇంకొక 1 ఇయర్ జర్నీ చేస్తే నీ ఇన్‌కమ్ ఈజీగా 2 సంవత్సరాల్లో 1,00,000 ప్లస్ కార్ నీ ఇంటి ముంగల ఉంటది. నీ అకౌంట్‌లో రూ. 1,00,000 ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకోండి. పార్ట్ టైం చేస్తావా? ఫుల్ టైం చేస్తావా? మీ ఇష్టం. సో ఇక్కడ రూ. 1,00,000 మైండ్ సెట్ వాళ్ళని తెచ్చుకొని మనం బిజినెస్ టేకప్ చేయాలి. చాలా మంది వస్తారు. ఇప్పుడు నా కింద 6,000 మంది 6,000 మంది టీం ఉంది. 6,000 మంది టీంలా చాలా మంది ప్రొడక్ట్స్ కొనుక్కుంటున్నారు, వాడుకుంటున్నారు. కానీ అందులో బిజినెస్ చేసే వాళ్ళు తక్కువ ఉంటారు. ఎందుకంటే పైన పోయి నువ్వు స్పీచ్ ఇస్తున్నప్పుడు, నువ్వు చెప్తున్నప్పుడు కింద కూర్చొని చప్పట్లు కొట్టే వాళ్ళు చాలా మంది ఉంటారు. పోగొడతలు పోయే వాళ్ళు చాలా మంది ఉంటారు. మాటలు మాట్లాడిన వాళ్ళు చాలా మంది ఉంటారు. కాబట్టి పనెంబడి పరిగెత్తాలి, ఫలితం అదే వస్తది. ఫస్ట్ టీమ్ కష్టపడు. ఇందులో నాకు టీం వస్తలేదు, నేను ఉండలేను, నాకు ఇది అవుతుంది, అది అవుతుంది, ఎవరు వింటారంటే ఎవరు వినరు. మనకు సార్కు పాండు సార్కు రాలేవా? పాండు సార్కి ఇంత స్పీచ్ కూడా ఇవ్వడానికి రాదు. అయినా 12 లక్షలు సంపాదిస్తున్నాడు సార్. ఒక మాటలు మాట్లాడడానికి ఒక మూగోడున్నాడు, ఒక గుడ్డోడు, అందరూ ఉన్నారు సార్ దీంట్లో. అందరికి అవకాశం ఉంది. ఒక కుంటోనికి ఏ జాబ్ లో అవకాశం ఇస్తారు? ఎక్కడ ఇయ్యరు. అట్లాంటి వాళ్ళకు కూడా ఇక్కడ అవకాశం ఉంది. మరి అంత మంచి అవకాశం ఉంది కాబట్టి నిజంగా చెప్తున్నా. అంటే మిమ్మల్ని ఏళన చేయడం కాదు. నిజంగా చెప్తున్నా. ఎందుకంటే అట్లాంటి ఫేస్ చేసిన, బయట మార్కెట్‌లో చాలా జాబులు చేసిన, అన్ని కష్టాలు పడ్డా, కన్నీళ్లు కూడా పడ్డా. నిజంగా చెప్తున్నా, కన్నీళ్లు అసలు వచ్చినటువంటి కన్నీళ్లను కూడా ఇప్పుడు నేను అంతెందుకు ఈయనకి డాక్టర్‌గా పైసలు సరిపోతలేవా? ఇందులోకి వచ్చి చేస్తున్నాడు. ఏమైనా పిచ్చి పట్టిందా ఆయనకి నాకు అర్థం కాదని చాలా మంది ముఖానికి మాట్లాడినున్నారు. ఆ టైంలో నేను అప్పుడు అనుకున్నా. అంటే ఆ టైంలో బాధపడలే. కళ్ళలోకి వచ్చిన కన్నీళ్లను కూడా దిగమింగుకొని ఓహో! ఇట్లా మాట్లాడుతుంటే నాకొక బిజినెస్ పర్సన్ రేపు రాబోతున్నాడు. ఇంకొక లైన్ సెట్ కాబోతుంది. దేవుడు నాకొక మంచి బిజినెస్ పర్సన్ నాకు అనిపిస్తున్నాడు అని నేను అనుకుంటాను. ఇప్పటి వరకు అనుకుంటా. సో, అట్లా నేను ఫీల్ అయితా. ఎంత ఫేస్ చేసినా మన ముఖంలో ఈ బిజినెస్ గురించి చెప్పినప్పుడు మన ముఖంలో ఎప్పుడు చిరునవ్వే ఉండాలి. నిజంగా చెప్తున్నా. చిరునవ్వు నవ్వుకుంటూ సార్ కష్టాన్ని ఇష్టంగా మలుచుకున్న వాడే రేపు పొద్దున సక్సెస్ అవుతాడు దీంట్లో. కష్టపడాలి. కష్టాన్ని ఇష్టంగానే మలుచుకోవాలి. కష్టంతో బిజినెస్ చేయకండి. ఇష్టపడి బిజినెస్ చేయండి. ఇష్టపడి డబ్బులు సంపాదించుకుందాం ఇందులో. అందరం కలిసి చేసే బిజినెస్. నువ్వు ఒక్కనివి కాదు ఇక్కడ. ఈ ఎంఎస్ఆర్ అసోసియేషన్ మొత్తం నీ ఎంబడి ఉంటది. నువ్వు కలిసి బిజినెస్ చేసుకోవచ్చు అందరితో పాటు. చాలా ఎక్స్‌పర్ట్‌లు ఉన్నారు మన దగ్గర. చాలా మంది కంపెనీలలో పనిచేసారు కదా! మంచి మంచి ఎంఎస్‌సి చేసిన స్టూడెంట్స్ వాళ్ళు ఉంటారు. సో, మీరు ఇక్కడికి మీకు ఏం చెప్తున్నంటే ఒకటే సార్. నీకు చదువు అవసరం లేకుండా నీ అప్లైని ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పినట్టు ఒక 2-3 ఏళ్ళు ఇక్కడ నిలబడి ఇక్కడ ఇందులో సక్సెస్ కండి. మీ అప్లైని ఏది చెప్తే అది. మీ అప్లై చదువుకుండా చదువుకోలేడా ఇవన్నీ పక్కన పెట్టు. అరే మా అప్లైని చదువుకోలేడు అంటే మీ పైన ఉన్న అప్లైని పట్టుకో. ఆయన లేదు ఇంకో అప్లైని పట్టుకో. ఇప్పుడు నేనేం చేస్తా విజయ్ సార్ వినలేడు అనుకో నాగార్జున సార్ చేస్తా సీన్ సార్ చేస్తా అట్లా ఎంఎస్ సార్ గురించి కూడా వచ్చి మనకు ప్లాన్ చెప్తాడు అంత టైం ఇస్తాడు. సో తను ఒక మామూలు వ్యక్తి ఈరోజు 18 లక్షలు తీసుకొని నా పక్కన కూర్చొని అన్నం తింటాడు. అంత గొప్ప ప్లాట్ఫామ్ లో ఉన్నాం. బయట ఒక రూ. 1,00,000 లీడర్తో మాట్లాడాలంటే వానికి పెక్కులు ఉంటాయి మొత్తం. ఏం మాట్లాడుతున్నావు ఎక్కడ పోతున్నావు నువ్వు అంటాడు. సో ఇక్కడ 18 లక్షలు తీసుకున్న కూడా తనను తను తగ్గించుకున్నవాడే రేపు హెచ్చించగలుగుతాడు. ఒక్కటి మాత్రం చెప్తున్నా, మారాలి. ఖచ్చితంగా మనిషి అనేది మారాలి. సో మారకపోతే మనుగడ లేదు. మారని మనిషి మరణంతో సమానం. ఇంత గొప్ప ప్లాట్ఫామ్ నీకు ఎక్కడ దొరకదు. ఈ ప్లాట్ఫామ్లో నువ్వు నిలబడాలంటే నీ ఫ్యామిలీ గుర్తుకు రావాలి, నీ పిల్లలు గుర్తుకు రావాలి, మీ అమ్మ నాన్న గుర్తుకు రావాలి. ఈ 3 విషయాలు గుర్తుకు రావాలి. నువ్వు టోటల్గా నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ ఫ్యామిలీ గుర్తుకు రావాలి. నీ ఫ్యామిలీని ఎక్కడికి వెళ్ళినా ఈ బిజినెస్ చేసినప్పుడు నీకేమైనా కష్టం అన్నప్పుడు నా ఫ్యామిలీ మారాలంటే ఇందులో సక్సెస్ అయిన లీడర్ చాలా మంది ఉన్నారు. వాళ్ళలాగా నేను సక్సెస్ కావాలి. ఖచ్చితంగా నేను కూడా దీంట్లో సక్సెస్ అయిన ఫ్యామిలీని మార్చాలి. నేను కూడా నాలాగా ఉన్నటువంటి పేదవాళ్ళకి ఎంతో మందికి అండగా నిలిచాలి. నేను ఉన్నా లేకపోయినా భూమి మీద నేనంటూ నాకు ఒక చరిత్ర అనేది నేను తిరగరాసుకొని పోవాలనే కాన్సెప్ట్ నీ లోపల పెట్టుకొని నువ్వు నిలబడితే ఇక్కడ నీకు సక్సెస్ వస్తుంది. సో ఇదొక్కటి చెప్తున్నా. సో అంటే కించపరచం అనేది కాదు కాబట్టి ఇందులో సక్సెస్ అనేది ఉంది. సో మా అప్లయన్స్ అనేది ఇవే నేర్పుతున్నారు కాబట్టి వాళ్ళని ఫాలో అయ్యి నేను నేర్చుకుంటున్నా. సో ఈ జూమ్కి ఇన్వైట్ చేసినటువంటి ప్రతి ఒక్క ఇందులో ఉన్నటువంటి ప్రతి ఒక్క లీడర్కి సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శ్రీరామ్ సార్ ఇంత మంచి గొప్ప అవకాశం ఇచ్చినందుకు. సో మీతో పాటు మీ టీం గోల్స్ అన్ని మీరు పెట్టినట్టు గోల్స్ మొత్తం నెరవేరాలని ఆ దేవుని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.
సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వండర్ఫుల్ సీజన్ ఇచ్చారు మాకి. ముందు నుంచి ఐ మీన్ లాస్ట్ దాకా ఎక్కడ కూడా మాకు బోర్ కొట్టలేదు. ఎక్సలెంట్ గా వండర్ఫుల్ గా మీరు మాకు మీ టెస్ట్ మనీ కానీ మన వెస్టీజ్ గొప్పతాన్ని కూడా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. 1 సెకండ్ సార్ మీకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఒక నలుగురితో మనము ఫీడ్బ్యాక్ తీసుకుందాం సార్, విత్ యువర్ ఓకే సార్, ఓకే. పర్మిషన్. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రాని మేడం ఫీడ్బ్యాక్ ఇవ్వండి మేడం. అని గుడ్ మీరు రాని మేడం. మార్నింగ్ సార్. డాక్టర్ గారు గుడ్ మార్నింగ్ సార్. మేడం గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్. మీరు 10th క్లాస్ లోనే ప్రాణ విలువ, బంధాల విలువ, డబ్బు విలువ తెలుసుకొని అన్ని కష్టాలు పడ్డారు సార్. చివరికి వెస్టేజ్ లో ప్లాట్ఫామ్ లో కాళ్ళకి గజ్జెలు కట్టి ఆడాలి అన్నారు. 1 year గనక ఉంటే మనం చాలా సాధిస్తామన్నారు సార్. ఎంత కావాలంటే అంత హెల్ప్ చేస్తారు అప్లైనర్స్ అన్నారు. నిజంగా మాకు కూడా చేస్తున్నారు సార్. ఏదైనా 10 మందికి ఆరోగ్యాన్ని అందించమన్నారు సార్. బయట పెట్టే ఖర్చు ఇక్కడ మన డిఎల్సిపికి చేయమన్నారు. పేదవాడు ధనవంతులు అవ్వాలి అన్నారు సార్. నిజం సార్. పని వెంట పరిగెట్టమన్నారు. ఓకే సార్. కానీ 500 కోట్ల మందిలో నేను కూడా ఈ వెస్టేజ్ లో నేను ఉన్నందుకు చాలా గర్వపడుతున్నాను సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. సో మీరు కూడా పెద్ద లీడర్ కావాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మచ్. ప్రసాద్ సార్, వింజమూరు టీం అడ్మిట్ చేసుకోండి సార్. ప్రసాద్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ మళ్ళీ సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. ప్రసాద్ గుడ్ మార్నింగ్. కొద్దిగా డిస్టర్బెన్స్ ఉంది సార్. ప్రసాద్ సార్ కట్ అవుతుంది, వాయిస్ బ్రేక్ అవుతుంది, చూసుకోండి. సార్ 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 సో ప్రసాద్ సార్ మీ వాయిస్ కట్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. వినీత మేడం నరసింగపాడు అన్మ్యూట్ చేసుకోండి మేడం. వినీత మేడం. గుడ్ మార్నింగ్ శివరామ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మల్లేష్ సార్. చాలా చాలా బాగా చెప్పారు సార్. గుడ్ మార్నింగ్ మేడం. దాంట్లో నాకు బాగా నచ్చింది, గుంటూరులో నెల్లూరులో చిన్న చిన్న 10,000కి 20,000 చేస్తారు కానీ వెస్టేజ్ 9 దేశాల్లో ఉంది, దాంట్లో చేయరు. ఈ పాయింట్ బాగా నచ్చింది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్యామల మేడం గూడూరు. గుడ్ మార్నింగ్ సార్. హ్యాపీ టీచర్స్ డే సార్. చాలా బాగా చెప్పారు సార్. ఇక్కడ ఎవరికన్నా చెప్పాలంటే ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాం సార్. సార్ బాగా చెప్పారు సార్. ఎలా చెప్పాలో తెలుసుకున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఆర్మీ శివ సార్. శివరామ్ బ్రో గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సారీ సార్. మల్లేష్ సార్ గుడ్ మార్నింగ్. మల్లేష్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ థ్యాంక్ యూ సార్. చాలా వండర్ఫుల్ సబ్జెక్ట్ చెప్పారు సార్. నేను కానీ ఆర్మీ రిటైర్డ్ సార్. దాంతో పాటు ఇంకొక జాబ్ ఉన్నా కానీ ఆ జాబ్ అనేది పక్కన పెట్టేసి ఫుల్ టైం ఎక్స్టెండ్ చేస్తున్నాను సార్. ప్రజెంట్ స్టార్ డైరెక్టర్ పొజిషన్ లో ఉన్నాను. చాలా వండర్ఫుల్ సబ్జెక్ట్ చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. స్టారే కాదు, మీరు డైమండ్ క్రౌన్కి వెళ్ళాలి. ఆల్రెడీ మీరు జాబ్ అంటే మీకు మంచి నెట్వర్క్ ఉంటుంది. సో వాళ్ళందరినీ తీసుకురండి. నా దగ్గర కూడా వెంకటరామరెడ్డి అని ఆర్మీ రిటైర్డ్, ఇప్పుడు బ్రాంచ్కున్నాడు సారు. ఖచ్చితంగా సక్సెస్ లీడర్ సార్. మంచి మోటివేషనల్ స్పీకర్ కూడా తను. చేద్దాం, మంచి లీడర్లను తీసుకొద్దాం సార్. ఎంతో మందికి హెల్ప్ చేద్దాం. సో మీరు కూడా సక్సెస్ కావాలి సార్. థ్యాంక్ యూ సార్. మల్లేష్ సార్. మౌనిక మేడం వింజమూరు టీం. మౌనిక మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సెక్షన్ బాగా నచ్చింది సార్. తెలియని వాళ్ళకు తెలియపరిచేటట్టు బాగా చెప్పారు సార్. చదువుకోని 3,50,000 తెచ్చుకుంటున్నారు, మనం చేయలేమా అని చెప్పారు కదా సార్. అది ఆ పాయింట్ బాగా నచ్చింది సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. కాజీరావు సార్ మీరు అన్మ్యూట్ చేసుకున్నారు. కాజీరావు సార్. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఇవాళ మీరు చెప్పిన లెసన్ చాలా సూపర్ సార్. తెలియని వాళ్ళు కూడా బాగా తెలియజేశారు. ఎక్సలెంట్ సార్. థ్యాంక్ యూ సార్. చందు సార్. చందు సార్ అన్మ్యూట్ చేసుకున్నారు. చందు సార్.
హరి సార్ బిట్టగుంట అడ్మిట్ చేసుకోండి సార్. హరి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. శివం సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సార్ మల్లేష్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ నేను జాయిన్ అయ్యి 2 నెలలు అవుతుంది సార్. ఓకే. జూమ్లోకి రమ్మంటే అందరూ రోజు ఇనిందేలే అని అంటుంటారు సార్. ఎస్. తర్వాత నాకైతే జూమ్ విషయంలో కనెక్ట్ అయింది. నేను చెప్పేది ఏంటంటే జూమ్ అనేది మనం అన్నం రోజు తింటానే ఉంటాము, కానీ రోజు ఒకే కూర వేసుకొని తినాం కదా సార్. రోజు ఒక్కొక్క కూర వేసుకొని తింటాము. ఎస్. అట్లాగే జూమ్ కూడా ఒకేలాగా ఉండదు, రోజు ఒక్కొక్క విధంగా ఉండేది. అది కనెక్ట్ అయితే అందరూ మారుతారు సార్. ఎస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీరు కూడా ఒక పెద్ద లీడర్ కావాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. హరి సార్ వండర్ఫుల్ గా చెప్పారు. రోజు అన్నంలోకి కూర మారుస్తాం కదా, సో డిఫరెంట్ అవును. గా ఉంటుంది. టేస్టీ కోసం మనం వెయిట్ చేస్తూ ఉంటాం, టేస్టీ కోసం తింటుంటాం. బట్ జూమ్ అలాగే కొత్త విషయాలు తెలుస్తుంటాయి, టేస్టీగా ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఆర్కే సార్, వింజమూర్ టీమ్ ఆర్కే సార్ వచ్చారా? అనుమతి చేసుకోండి సార్. ఆర్కే సార్. గుడ్ మార్నింగ్ మహేష్ సార్. గుడ్ మార్నింగ్ శివరామ్ సార్. సార్ గుడ్ మార్నింగ్. ఈరోజు వండర్ఫుల్ సెక్షన్ సార్. ఎందుకంటే మీరు చెప్పిన ప్రతి పాయింట్ మీ సక్సెస్ స్టోరీ ఎలా ఉందో మా జర్నీ కూడా కొన్ని అలాగే ఉన్నాయి. ఎందుకంటే పై స్థాయిలో ఉన్నా కూడా పాండు సారు దిగొచ్చి ప్లాన్ చెప్పడం అనేది, ఆయన 35,000 తీసుకున్నాను, 70,000 రూపాయలు తీసుకున్నాను, నేను వాళ్ళకి ఇనేది ఏంది అన్నారు. కానీ మళ్ళీ ఈ సిస్టమ్ గురించి తెలుసుకొని మీరు సక్సెస్ స్టోరీని ఎంత చక్కగా చెప్పారంటే అంత చక్కగా చెప్పారు సార్. నాకు కనెక్ట్ అయిన పాయింట్ ఎక్కడంటే అప్లైన్ కానీ డౌన్ అయిన కానీ మనము పప్పు అన్నము పెరుగు తినిపించేదాకా తీసుకెళ్తాము. ఆ లాస్ట్ దాకా ఉంటే సక్సెస్ అయితే ముందుకెళ్తారు, లేకపోతే పోలేరు. అప్లైన్ పట్టుకోండి. అప్లైన్ ఏది చెప్తే గుడ్డుగా దూకమంటే దూకాలి అంతే. అలా చేస్తే ఎక్కడికైనా కూడా సక్సెస్ అనేది వస్తుంది సార్. మీరు అది చెప్పారు, నాకు బాగా కనెక్ట్ అయింది సార్. అప్లైన్ లేకపోయినా మీకుపై మీరు సక్సెస్ అవ్వాలి అనే గోల్ పెట్టుకుంటే అప్లైన్తో కూడా పని లేదు అన్నారు. ఆ పాయింట్ కూడా కనెక్ట్ అయింది సార్. థ్యాంక్ యూ మహేష్ సార్. థ్యాంక్ యూ శివరామ్ సార్. థ్యాంక్ యూ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ లక్ష్మణ్ మార్నింగ్ సార్ సార్. గుడ్ మార్నింగ్. జిమ్లోకి వచ్చిన లీడర్లందరికీ గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు సార్ జూమ్ సెక్షన్ సూపర్గా ఉంది సార్. నాకైతే అసలు మతిపోయినట్టయింది సార్. కష్టాలు ఎవరికి రాకూడదు, అంత బాగా చేశారు. అయినా కానీ వెస్టీజ్ని అంత గట్టిగా పట్టినారు సార్. మోటివేషన్ ఆధారంగా జూమ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వెస్టీజ్ని వదలకుండా పట్టుకోగలిగితే ప్రతి ఒక్కరి లైఫ్ మారిపోద్ది. థ్యాంక్ యూ సార్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్. పి కోటి ఏదో సంథింగ్ పేరు కోటి సార్. కోటి రామ్మూర్తి అనుకుంటా. ఓకే ఓకే. గోపాల్ సార్ మాట్లాడారు మీరు? మహేష్ గోపాల్ సార్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సో వండర్ఫుల్ సెక్షన్ సార్ టుడే. జూమ్ సెక్షన్ సూపర్. సో అందరికీ వెస్టేజ్ ఏదైతే ఉందో అది ఓపెన్గా క్లియర్ కట్గా అందరికి అర్థమయ్యే విధంగా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. సో వెరీ గుడ్, సూపర్ సార్. సో ఇదే కంటిన్యూగా ఎవ్రీ మంత్ మాకు ఒక సెక్షన్ ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నా సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఖచ్చితంగా సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ శివరామ్ సార్. అన్న మళ్ళీ సార్ చందు అని చెప్పేసి అడ్మిట్ చేసుకుంటా ఉన్నాడు. ఒకసారి చూడు. చందు సార్ గుడ్ మార్నింగ్. సార్ అన్మ్యూట్ లో పెట్టుకోండి. మాట్లాడిన వాళ్ళు అన్మ్యూట్ లో పెట్టుకోండి సార్. ఫీడ్బ్యాక్ ఇచ్చిన వాళ్ళు అన్మ్యూట్ లో పెట్టుకొని దయచేసి. చందు సార్ గుడ్ మార్నింగ్. ఓకే, నో ప్రాబ్లం. లక్ష్మణ్ సార్, గురుగారు. లక్ష్మణ్ సార్. నారాయణ సార్, ఆర్మీ. నారాయణ సార్. ఓకే, విజయ్ సార్ గుడ్ మార్నింగ్. విజయ్ సార్.
గుడ్ మార్నింగ్ సార్. నారాయణ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. నారాయణ సార్ ఆర్మీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఫీడ్బ్యాక్ ఇవ్వండి సార్. సార్కి ఫీడ్బ్యాక్ ఇవ్వండి. లీడర్స్ థ్యాంక్ యూ వెరీ మచ్. వండర్ఫుల్ సార్ మల్లేష్ సార్. ఇలాంటి వండర్ఫుల్ లీడర్ వచ్చి మా ఎంఎస్ఆర్ వెస్టీజ్ ఆర్మీకి మంచి మెసేజ్ ఇచ్చినందుకు, వెస్టీజ్ గొప్పతనాన్ని వివరించినందుకు చాలా 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 థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ విలువైన సమయాన్ని మన ఎంఎస్ఆర్ అసోసియేషన్ కి, ఎంఎస్ఆర్ వెస్టీజ్ ఆర్మీకి అందించినందుకు మీకు చాలా చాలా కృతజ్ఞతలు సార్. వండర్ఫుల్ సీజన్ తో మరి ఇంకోసారి ఎంఎస్ఆర్ వెస్టీజ్ ఆర్మీకి మీరు జూమ్ ఇవ్వాలని కోరుకుంటాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ధన్యవాదాలు సార్. మళ్ళీ సార్ ఖచ్చితంగా ఇస్తా సార్, అట్లేం లేదు. మీరు ఎప్పుడు అడిగినా నేను ఇస్తాను. సో మీరు కూడా పెద్ద లీడర్ ఇందులో ఉన్నటువంటి ప్రతి ఒక్క లీడర్ పెద్ద లీడర్స్ అయి మా టీం కూడా, సో మీరు కూడా జూమ్ ఇవ్వాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సార్. డెఫినెట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ లక్ష్మణ్ సార్. లక్ష్మణ్ సార్ గురుగారు. గుడ్ మార్నింగ్ సార్. గురుగారు మీరు సార్ మళ్ళీ సార్ ఈ జూమ్ నడిపించినట్టు ద గ్రేట్ వండర్ఫుల్ లీడర్, మా టాప్ అప్లైనెంట్, మా గురుగారు రథసారథి, ఎంఎస్ఆర్ వెస్టీజ్ ఆర్మీ నడిపించండి రథసారథి కావాలి లక్ష్మణ్ సార్. ఒక పార్ట్ టైం జాబ్ చేసుకుంటే ఇప్పుడు డైమండ్ డైరెక్టర్ ఉండు వండర్ఫుల్ అచీవ్మెంట్ అయ్యి మంచి ఇన్కమ్ తీసుకునే గొప్ప వ్యక్తి మా గురువు గారు. లక్ష్మణ్ సార్ మీతో మాట్లాడదు సార్. థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. చాలా బాగా చెప్పారు మీరు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇలాంటి చర్చలు మరిన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీరు కూడా మంచి స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను సార్. ఖచ్చితంగా సార్, చేద్దాం కంపల్సరీ. మీరు కూడా తొందరలో మంచి సక్సెస్ తీసుకోవాలి. ఖచ్చితంగా సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి సెషన్ మా ఆర్మీ టీం అందరికి ఇచ్చిందనుకు చాలా హ్యాపీగా ఉంది. చాలా మందికి ఉపయోగపడింది అనుకుంటాను. ఒక్కరు మారినా చాలు సార్. మనం ఇచ్చిన సెక్షన్ నుంచి ఒక రోజు సెషన్ ఇస్తున్నట్టు ఆ సెషన్ నుంచి ఒక్క పర్సన్ మారినా కొన్ని వేల మంది, ఇప్పుడు ఒక ఎంఎస్ఆర్ మారితే కొన్ని వందల మంది కాదు వేల మంది మారుతున్నారు. సో అట్లాంటి పర్సన్ ఒక్క వ్యక్తి మారినా కొన్ని వందల కుటుంబాలు వేల కుటుంబాలు మారుతాయి. సో ఒక్క పర్సన్ మారినా మనకు అంతే సంతోషం సార్, అంతకంటే ఎక్కువేం లేదు. సో ఒక పర్సన్ వచ్చిందంటే కొన్ని వేల వందల మందిని మారుస్తారు. సార్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. మీకు మంచి జూమ్ ఇచ్చారు మాకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ఓవర్ టు శ్రీరామ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే విజయ్ సార్. విజయ్ సార్. శివరామ్ సార్ గుడ్ మార్నింగ్. గోబా సార్. అది ఆటోమేటిక్ గా లక్ష్మీ సార్ హోస్ట్ విజయ్ సార్ నాకు వచ్చింది కానీ తర్వాత వచ్చేసి ఏదో కట్ అయింది కదా మన విజయ్ సార్. హోస్ట్ దాన్ని లీవ్ చేయ కుదిరిద్ది. సరే పర్లేదు సార్. విజయ్ సార్ ఫోన్ చేయండి, మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. విజయ్ సార్ గుడ్ మార్నింగ్. ఫోన్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ లీడర్స్.